కిడ్స్ మినిస్ట్రీస్ యొక్క ఆహ్వానాన్ని నేను డాక్టర్ రెవరెండ్ శేఖర్ డానియల్ అన్న గారికి అందిస్తా ఉన్నా. లెట్స్ ఆల్ గివ్ అ వార్మ్ వెల్కమ్ టు శేఖర్ అన్న. మైక్లో అన్నకు నేను టైం చెప్పను, మీరే సిద్ధంగా ఉండండి. వెల్కమ్ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను అదృష్టవంతుడిని అని అనుకుంటాను. ఎందుకు అంటే జార్జి బాబు నన్ను వాళ్ళ సంఘానికి పిలవడం చాలా దేవుని యొక్క మహాభాగ్యంగా నేను భావిస్తాను. లార్డ్స్ గ్రేట్ చర్చి అనేది ప్రారంభం నుంచి ఇంచుమించుగా నేను ఉన్నట్టే కూడా ఉండాను. ఎన్నో కార్యక్రమాల్లో హాజరవుతూ ఉండేవాడిని. చాలా మంచిది. అయితే నాకు ఇప్పుడు ఇవ్వబడిన టైము బట్టి, ఎందుకంటే నాకున్న టైం కరెక్ట్గా చెప్పుకుంటా పోతే వాక్యం అవుద్దా అవదా అని అనిపిస్తుంది. అంచేత నేను టయానికి వెళతాను వాక్యంలోకి. జార్జి బాబు గారికి చాలా వందనాలండి. మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అట్లాగే ఇమ్మి బాబుని బట్టి వందనాలు. వెనకాల ఫోన్ చేసి చంపేస్తూ ఉంటాడు, క్షణానికి ఎక్కడున్నారు, ఏ మూల ఉన్నారు అంటూ ఉంటాడు. అలాగే మీలో చాలామంది నాకు తెలుసు కానీ పేర్లు తెలియదు. మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తోత్రం. మళ్ళీ చూచే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మనం చూద్దాం. బైబిల్ వాక్యాల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాం. అది చిన్న పాయింట్. అది ఏమని వ్రాశాడు అని చదివితే గనుక, నన్ను బలపరుచువాని బట్టియే నేను సమస్తమును చేయగలను. ఎంతో చిన్న వాక్యం కదా. ఏదో ఇతను ఈ పుస్తకం రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు, ఆయన అప్పటికీ దేవునికి ఎంతో పనిచేశాడు. ఎంత పని చేశాడంటే కని విని ఎరుగనంత పని చేశాడు. దేవునికి చేశాడు. ఎంత పని అనంటే సమయమందును అసమయమందును కూడా పనిచేశాడు. అది ఆశ్చర్యం. అసలు బహుశా నేను అనుకుంటాను, అపోస్తలులు అని పిలువబడే వాళ్ళల్లో ఇతడు ఆఖరివాడు అన్నట్టుగా ఆయన అంటున్నాడు. అలా అన్నాడు. మొదట ఆయనేమో పేతురు గారు అయితే నేను ఆఖరివాడినండి అంటాడు. కానీ ఏమిటో ఎంతో ప్రత్యేకమైన పరిచర్య. మీకు తెలుసా? ఆనందంగా ఒక మాట చెప్పనా? ఒక నీతిమంతురాలును లేదా నీతిమంతుడు, సరే, మన రత్నమాణిక్యం అమ్మగారిని జ్ఞాపకం తెచ్చుకొని మనము మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే ఆవిడ పరలోకంలో ఉండింది. అక్కడికి వెళ్ళిపోయారు అమ్మ. వెళ్ళిపోయినా కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఇంకా దేవునికి ఇక్కడి నుంచి అక్కడికి మహిమ వెళుతూ ఉంది. అమ్మ ఆల్రెడీ అక్కడే ఉంది. అర్థమవుతుందా మీకు? అట్లాగే ఇప్పుడు మనం మీటింగ్ పెడితే ఈ మీటింగ్లో నుంచి పర్సంటేజ్ ఆవిడకి వెళ్ళిపోతుంది. అక్కడికి అమ్మకి వెళ్తారు, అక్కడ చూస్తూ ఉంటారు. అంటే అలా కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద తన బిడ్డల ద్వారా ఆయన ఇంకా మహిమ పరుచుకుంటూనే ఉంటాడు. అట్లాంటి వాళ్ళల్లో అపోస్తలుడైన పౌలు గారు ఒక ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు దగ్గరగా కొన్ని పుస్తకాలు 14 పైన వ్రాసాడు. వ్రాసిన ప్రతి పుస్తకం దాన్ని చదువుతూ ఎంతోమంది రోజు కిక్కిరిసిపోయి పరలోకపు ఖజానాలోకి చేరిపోతానే ఉన్నారు. అది నేను ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి చూస్తూ ఉంటాడు. పత్రికలు రాసింది ఆయన. నువ్వు రాసిన పుస్తకంలో నుంచి అక్కడ మాట్లాడుతున్నాడు చూడాడు అని మాట్లాడుకుంటారు వాళ్ళు. ఆ వాక్యము గుండా అక్కడ పౌలు గారు ఉన్నా ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే తనకి ఏంటంటే సంతోషం కలుగుద్ది. ఎందుకంటే ప్రభువా, నేను ఇక్కడికి వచ్చినా కూడా నీకు నేను మహిమకరంగానే భూమి నుంచి తెస్తున్నాను అన్నట్టు. అట్టాగే ఇది ఒక అంశం. ఇప్పుడు ఇతను ఏం చేశాడు అంటే, నన్ను బలపరచు అని అందే నేనేం చేస్తాను, సమస్తమును చేయగలను. అందులో నుంచి ఒక మాట చూద్దాం.
ఎంత చేశాడో చేసిన ప్రభు వారికి ఎన్నో పనులు చేశాడబ్బా. చేసినవి కొన్ని అయితే మనము వివరించలేకపోతాం. చాలా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, తెంచుకోవలసినవి తెంచుకున్నాడు, పెంటగా ఎంచవలసినవి ఎంచాడు, ఏవేవి దూరం పెట్టుకోవాలనుకున్నాడు పెట్టేశాడు. అట్టాగా ఇతని మనసంతా ఏంటంటే నేను బ్రతికినంత వరకు నా దేవునికి నేను ఏం తేవాలి, ఏదైనా పని చెయ్యాలి. అలా అయితే ఏమండి బ్యాటరీ ఛార్జింగ్ లాగా ఏమంటే ప్రారంభంలో ఆహా ఓహో అన్నట్టుగా చేసిన వాళ్ళు ఉంటారు ప్రభు కొరకు. అలా చేశాక బ్యాటరీ డౌన్ అయిపోతే ఏమవుతుంది, అప్పుడు అట్లా వీక్ అయిపోతాం. అప్పుడు వీక్ అవగానే మళ్ళీ బ్యాటరీ ఏం చేయాలి, ఛార్జింగ్ పెట్టాలి. మరి మనకు ఎలాగా? ప్రారంభంలో నేను కూడా ఎంత అసలు టైం ఇస్తేనా మీరు టయాన్ని అప్పుడే అయిపోయిందా అనేటట్టు నేను గంట సేపు చెప్పేసేవాడిని. ఇట్లా చూసుకుంటే అరే అప్పుడే గంట అయిపోయింది అనుకునేవాళ్ళు. కానీ నేను అంటున్నాను, బైబిల్లో ఏదో ఒక రహస్యం ఇందులో ఉంది. నన్ను బలపరచువాని అందే నేను. అప్పుడు బలం తగ్గిపోయిందని అనుకోవాలి కదా, ఏదో కొంత ఓ మోస్తరుగా బలం తగ్గిపోయిందని అనుకోవాలి కదా. కానీ ఆయనకేంటంటే ఎంత బలం తగ్గిపోయినా లేదు నాకు గనుక బలం ఉంటేనా నేను ఇంకా ప్రభువు కొరకు చాలా చెయ్యాల్సినవి ఉన్నాయి, ఏమంటే చెప్పాల్సింది ఉంది, ఎంతో ఉంది, నడవలసింది ఉంది, ఎన్నో చెయ్యాలి, కానీ నాకు బలం తక్కువైపోయింది అని ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ప్రభువు దగ్గర అంటాడు, నన్ను బలపరచువాని అందే. ఎంత బలపరిస్తే అంత బలముతో నీ కొరకు నేను ఏం చేస్తాను, పని చేస్తారు. మీరు ప్రభువులోకి వచ్చాక ప్రభువు కొరకు ఎంత పని చేశారు చెప్పండి. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చారు మీరందరూ కూడా, నేను కూడా ప్రభువులోకి వచ్చాక నా కోసం నేను చేసుకున్నానా పనులు, దేవుని కోసం చేశానా పనులు? ఇది ఒక ప్రశ్న. ఎందుకంటే చాలామంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటట్టుగానే రోజులు గడుస్తున్నాయి. ఎవ్వరు ఏం అనలేం. ఎందుకంటే వాళ్ళు కూడా మేము క్రైస్తవులమే అంటారు. అదే చచ్చిపోయినప్పుడు సమాధుల కోసం అలాంటి పేర్లు ఉంటాయి అంతే. వాస్తవంగా ఏమీ చెయ్యరు వాళ్ళు. ఏమంటే సలివిడి ముద్దలాగా అలాగే ఎడుతారు. ఎక్కడున్నామంటే అంత అనుమానం వచ్చిందా, వేసిన గాడి ఎడుతున్నాను అన్నట్టుగా అట్టా ఉంటారు. ప్రభు కొరకు దమ్మిడికి పనికిరారు. అర్థమైందా? చిన్న విషయంలో అదే దేవునికి ఇచ్చే విషయంలో ఉందనుకో, ఏమండి ఎలాగుంటుందంటే ఏం పేరు చెప్పాలి బాబు, నాయన నీ పేరేం పేరమ్మా నానా? నిస్సి. సరే, నిస్సి అనే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. నిస్సికి ఒక తమ్ముడు, నిస్సికి ఒక అన్నయ్య, లేకపోతే నిస్సికి ఒక చెల్లాయి అక్క ఉన్నారు, మొత్తం 4 మంది ఉన్నారనుకో. ఏమండి ఈరోజు ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ పంచిపెడుతున్నాం. గిఫ్ట్స్ పంచిపెట్టేటప్పుడు ఎంతమందికి వెళ్ళిపోతాయి? ఇప్పుడు నిస్సికి, నిస్సి చెల్లికి, నిస్సి అక్కగారికి, నిస్సి తమ్ముడికి, అన్నయ్యకి అన్నీ వెళ్తాయి. ఒక దగ్గరగా ఒక 5 ప్యాకెట్లు ఇచ్చేసాం. అప్పుడు మాత్రం అమ్మయ్య మాకు వచ్చినాయి అంటాడు సరదాగా. కానీ అదే దేవునికి ఏదైనా ఇవ్వాలనుకోండి, మేము అందరం కలిసి అండి ఓ 100 రూపాయలు ఇస్తున్నామండి. ఎంత ఇస్తున్నారట? ఏంటో అంటే అది ఆయన బలహీనతని కాదు, అట్టాగా బుర్రలో అలాగ ఫీడ్ అయిపోయింది అంతే. దేవునికి ఇచ్చేటప్పుడేమో ఏమి ఇవ్వలేము, దేవుని దగ్గర తీసుకునేటప్పటికి మాత్రం పెద్ద గిన్నె నేను, మళ్ళీ మా చెల్లి, మా అక్క అందరూ పెద్ద పెద్ద గిన్నెలు వేసుకొని వేసేసే అని అంటూ ఉంటాం. ఏంటో ఇది నాకు అర్థం కాదు. ఒక చిన్న విషయం చెప్తున్నాను. దేవుని కొరకు నువ్వేమైనా చేసావా? ఒకటి. చెయ్యకపోతే ఇప్పుడు ఏమైనా చేయగలుగుతావా? ఇది 2వ పాయింట్. అయితే ఇప్పుడు దేవునికి నేను ఏదైనా చెయ్యాలంటే నాకేం కావాలంటున్నాడు? బలము కావాలి. బలము అనే దానిని తెలుగు బైబిల్లో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఏమంటే బలము అనే దానిని తెలుగు బైబిల్ ప్రకారంగా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి, బైబిల్ వాక్యాల్లో బలము ఎలాగొస్తుంది, ఎలాగ ఇవ్వబడుతుంది అంటే ఇది కనబడదు. ఇప్పుడు జ్ఞానవంతుడికి బలం ఉందండి. వాడు ఆ జ్ఞానంలో నుంచి అతను చేసిన ఆ ప్రాజెక్ట్ కానీ ఆ ప్రోడక్ట్ కానీ అది చూస్తే అబ్బా ఆ యాపిల్ ఫోన్ కనుగొన్నాడు రవ్వా ఎంత జ్ఞానం అని బిత్తరపోతాం. కానీ అతను తయారు చేయడానికి ఎన్నో అవస్థలు పడ్డాడు, ఎన్నోసార్లు దూరంగా నడుచుకుంటూ తినక తాను కష్టపడ్డాడు. అది కాదు, ఇప్పుడు బలమంతా ఎక్కడుందంటే ఆ యాపిల్ ఫోన్ అనేది.
అట్లాగే ఏదైనా మన నుంచి ఇప్పుడు నేను దేవునికి ఒక పని చెయ్యాలి అంటే మామూలు జనతా వాళ్ళు చేసినట్టుగా, జనతగా అంటే అందరూ చేసేదోటి చేయడమా, అందరికన్నా స్పెషల్గా చేసేవారుగా మనం ఉందామా? ఎలాగా? దేవునికి పని చేయాలి, మామూలుగా పనులు చేస్తారు దేవునికి. అదే ఇప్పుడు ఎలాగా? మందిరంలో కార్పెట్లు వేస్తారు, మందిరంలో చీపురెట్టు తుడుస్తారు, కుర్చీలు శుభ్రం చేస్తారు, అది కామనే. అయినా వాళ్ళకి దేవుడు ప్రతిఫలం తప్పక ఉంటుంది. ఎందుకంటే గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు నా పేరు మీద, దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. ఇది కామనే. కానీ ఏదైనా ఈ చివరి దినాల్లో దేవుని కొరకు స్పెషల్గా ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నన్ను బలపరచువాని అందే, అసలు ఆయన బలము ఎవరికి ఇస్తాడు అనేది ఒక ప్రశ్న. అందరికీ ఇస్తాడనేది నేను కూడా కొంచెం దాని మీద అలాగ పెద్ద కళ్ళెట్టి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఇవ్వడు, ఇస్తాడు. కానీ ఎవరికి ఇస్తాడు? ఎవరికో కొంతమందికి. అది కూడా తన కొరకు ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకి. అప్పుడు బలము అని అనగా, వినండి, బలము అనగా బైబిల్లో చాలా పర్యాయ పదాలు ఉన్నాయని అంటాను చూడండి. అందులో ఒకటి ఏంటంటే మనం చూడాల్సింది దేవుని యొక్క అభిషేకం. అభిషేకం ఒక బలం. అది ఎవరికైనా అర్థమైతే కనుక అది నిజం. ఎందుకంటే మామూలు గాడిదలు కాసుకుంటున్న సౌలు గారిని దేవుడు అభిషేకించగా అతడు ఉన్నట్టుండి వేరే మనసు గలవాడై రాజరికమైనటువంటి స్థాయికి వెళ్ళి రాజుగా తాను పాలన చేశాడు. అది బైబిల్లో ఉంది. అట్లా మనం చూస్తాం. అంటే అభిషేకం ద్వారా కూడా మనుషులు బలవంతులు అవుతారు. అది మనం దావీదు గారిని కూడా చూడొచ్చు అట్లాగా. ఎందుకు అంటే ఆయన గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునే మనిషి. ఏమండి, ఇశ్రాయేలీలను ఏలడానికి దగ్గరగా 40 సంవత్సరాలు రాజుగా ఆయన ఉన్నాడు అంటే అంత ఈజీ విషయం అయితే కాదు. సరే, వాళ్ళ అబ్బాయి గారు జ్ఞానవంతుడు, ఎవరు? సొలొమోను. అది కూడా ఒక బలం. జ్ఞానం కలిగి ఉండడం బలం. అంటే దేవుని జ్ఞానము బలమే, దేవుని ప్రేమ బలమే, దేవునికి ఉన్న కృప అంటారు చూడండి, అది బలమే. నా కృప యందు నువ్వేమవ్వాలి? 2:1 రెండవ తిమోతియా ఇందులో మనం చదువుతాం. భలే చక్కటి వచనాలు ఇవన్నీ మనం చూస్తే ఆశ్చర్యంగా కనిపిస్తాయి. అంటే బలము అని అనగానే ఏమని అంటున్నాడు ఇక్కడ చూడు సార్, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత ఏమవ్వాలి? బలవంతుడు అవ్వాలి అంటాడు 2:1 కదా, 2వ తిమోతి. అంటే ఇప్పుడు ఆయన బలం చాలా రకాలు ఉంటాయి. దేవుని దగ్గర బలము ఎన్ని రకాలు ఉంటాయంటే చాలా రకాలు ఉంటాయి. కానీ మన దేవునికి ఈ పేరు పెడితే బాగుంటుందేమో. ఏమిటి అంటే, ఏమండి, బలములకు నిధి. అంటే బలములకు నిధి అని అంటే ఇంకా ఎన్ని రకాలు బలము అనేది మనిషికి కావాలో అవన్నీ సరఫరా చేసే ఏది దేవుడు అని పిలవచ్చు. ఇన్ని బలాలు ఉంటాయి కదా, కానీ నీకు నాకు ఇచ్చే బలం ఏం బలం? ఇది ఏం బలం? ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నీ పని చేయడానికి నాకు బలం ఇస్తే నేను సమస్తము నీ కొరకు నేను పనిచేస్తాను అంటాడు. అప్పుడు నేను అంటున్నాను, ఏమండి, ఇది ఒక్కసారి ఇలాగ ఆలోచించేద్దాం. బైబిల్ ప్రకారంగా భూమి మీద పలు రకాలైన బలాలు ఉంటాయి. అంటే అధికార బలం అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఒక బలమే. ఏమండి, అలాగే ప్రభుత్వ సంబంధమైన బలం ఉంటుంది, అది కూడా బలమే. దాన్ని బలం కాదనలేము. వాళ్ళు రైట్స్ ప్రకారంగా వాళ్ళు అమలుపరుస్తూ ఉంటారు. రాజులు అనే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక బలం ఉంటుంది, అది కూడా బలమే. కాకపోతే నేను అంటున్నాను, ఏమో ఈ బలం మాత్రం, బైబిల్ ద్వారా వచ్చే బలం మాత్రం వీటన్నిటిని తలదన్నేదట్టుగా ఉండే బలం. అర్థం చేసుకోవాలి. భూమి మీద ఎన్ని అధికారాలు ఉన్నా, ఎన్ని బలాలు ఉన్నా, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, ఎన్నెన్నో రకాలైనవి వాళ్ళు దానిని వాళ్ళ బలాన్ని ప్రదర్శిస్తూ ఉండొచ్చేమో, కానీ ఈ బలాలన్నిటినీ మించిపోయిన బలం ఒకటి ఉంది. అది మన దేవుని ద్వారా దేవుని పిల్లలకు ఇవ్వబడిన బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ బలం దేనికబ్బా అంటే ఈయన అంటున్నాడు, నేను సమస్తము నన్ను బలపరచువాని అందే. ఎవరు మిమ్మల్ని బలపరుస్తున్నారు అనేది ఒకటి, నిన్నెవరు ప్రోత్సహిస్తున్నారు అనేది ఇంకొకటి, నిన్నెవరు ధైర్యపరుస్తున్నారు అనేది ఒకటి. అతనికి ఆ బలం ఎలా వచ్చింది, అంత ధైర్యం ఎలా వచ్చిందంటే బలానుకున్న పేర్లు ఇవన్నీ కూడా ధైర్యంగా ఉండడం,
అలాగే అధికారం కలిగి ఉండడం. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో మనము ఒక 2-3 పాయింట్స్ మనం చూద్దాం. నేను ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎలా చెప్పాలి అని ప్రభువుని అడిగాను అంటే, నేను చెప్పకముందే ఆల్రెడీ చెబుతున్నట్టు దేవుడు నాకు రాత్రి అంతా చూపించాడు. ఇది నేను చెప్పలేదు, ఇంకా ఇప్పుడు మీ ముందు చెప్పలేదు. కానీ నేనేమనుకున్నానంటే, ప్రభువా ఎంతమంది వస్తారు, ఎవరు వస్తే వాళ్ళు భలే దీవించబడతారు. ఎందుకు అంటే ఇది ఒక స్పెషల్గా రాత్రి నాకు చూపించాడు. ఈ వాక్యం రాత్రి నాకు నడిచింది. తెల్లవారు అవగానే మా మేడం గారితో చెప్తున్నానమ్మా, నేను ఏ వాక్యం చెప్పాలో అది ఆల్రెడీ దేవుడు నాకు రాత్రి అంతా నాతో మాట్లాడుతూనే వచ్చాడు. అది నేను చూడండి, ఇప్పుడు మీ దగ్గర నేను ఇప్పుడు వాక్యం తీసుకురావాలి. యాక్చువల్లీ ఈ వాక్యం నాకు దేవుడు రుచి చూపించేశాడు. రుచి అంటే అది మన బిర్యానీ లాగా ఉంటుందా, పలావ్ లాగా ఉంటుందా? ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి, ఏది మీకు నచ్చిందో అలాగ మీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కాకపోతే ఒక్కటి, ఇదేంటంటే దేవుడు నిన్ను బలపరుచుచున్నాడు అనేది కనుక గుర్తించకపోతే నువ్వు దేవునికి ఇంకా ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, మూర్ఖులైన ఇలాంటి వాళ్ళ మనుషులో లేదా బలత్కారులుగా ఉండేవారి మధ్యలో మీరు జీవవాక్యమును పట్టుకొని ఏం చేయాలట? ప్రకాశించాలి జ్యోతులుగా అన్నాడు. అంటే ప్రభు కొరకు నువ్వు జ్యోతిగా ప్రకాశించాలంటే ఏమండి, ఖచ్చితంగా నీ నిండా దేవుని వాక్యం ఉండాలి. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఇలా చూద్దాం, ఇలాగే గమనిద్దాం. ఏమని అంటున్నాడు చూస్తే గనుక, బలము అనే దాంట్లో మనకి బాగా వినండి. ఇప్పుడు మీకు బలం ఇచ్చాక బలాన్ని మీరు దాచుకోవడానికి కాదు. దేవుడు బలం ఇస్తే బలాన్ని ఏం చేయొద్దు చెప్పాలి. నేను సింగర్ని, నేను సింగర్ని కాదు కానీ చెప్తున్నా సింగర్ని. అప్పుడు నేను ఖచ్చితంగా నేను సింగర్ని అని చెప్పడానికి ఏం చేయాలి? చాలా చోట్ల కచేరీలు చేయాలి, చాలా చోట్ల పాడుతూ ఉండాలి. పాడుతూ ఉంటే ఒక చోటేమో తిడతారు, కొంతమంది ఏమో చిచి అసలు బాగలేదంటారు, కొంతమంది అబ్బా సూపర్ పాడారంటారు. ఎవడెన్ని అనుకున్నా కూడా నేను సింగర్ని కనుక నా ముఖాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు పాడుతూ ఉండాలి. ఒక టైం వచ్చేటప్పటికి ఎవరు ఊహించలేని రీతిలో నా పాట ఎంతో పేరుగాంచినట్టుగా అది ఉంటుంది. అట్లానే నేను అంటాను, ప్రభు నీకు బలం ఇస్తే, ఒకవేళ ఇస్తే, ఇవ్వలేదనుకోండి అడగండి. ఏమంటే అడుక్కునే వాళ్ళగా అడుక్కుందాం, ఎందుకంటే ఇక తప్పదు. ఇక ఈ బలం లేకపోతే మన ప్రభు కోసం ఏమీ చేయలేం. ఏదైనా చేద్దామంటే చెయ్యలేము. ఎందుకు? ఉదాహరణగా మీకు నేను చెప్పనా, ఒకసారి నేను ఇలా వాక్యం చెప్తున్నాను, ఎవరో నాకు ఒక 500 ఇచ్చారు. చాలా కష్టకాలం అది. అంటే 500 రూపాయలు నా ముఖాన్ని ఇలా చూసింది కష్టం. అలాంటి సమయంలో ఒక ఆయన ఇస్తే నేనేమనుకున్నానంటే, ఈ 500ని ఎవరికి చెప్పకుండా నేను ఒక్కడనే తినాలి అనుకుంటున్నాను. ఎక్కడో చోటకి వెళ్ళి కడుపు నిండా తినాలి. ఎందుకంటే ప్రభు పరిచర్యలో ఇప్పుడు అంత ఈజీ కాదమ్మా. మంచి భోజనం దొరకడం కష్టం, మంచి బట్టలు వేసుకోవడం కష్టం. దేవుని పనిలో కొన్ని అనుభవాలు గుండా వెళ్ళి తీరాలి. అలాంటి రోజుల్లో ఆయన ఎవరో నాకు పోయి 500 ఇచ్చాడు. నేను ఎంత పిసినారోడిని అంటే, ఎవడు చూడకూడదు, నేను ఒక్కడనే తినాలి, ఎక్కడో దూరంగా వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి. అది నాకున్న ఆలోచన. నేను ఈ మధ్యలో అనుకుంటున్నాను కానీ రోజులు ఇంకా దగ్గర పడలే అంటే తినడానికి. అయితే ఈ మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో వాక్యం చెబుతూ ఉంటుంటే ఏమండి అక్కడ ఆ మీటింగ్ దగ్గర ఒక ఆయన అక్కడ గిటార్ వాయిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే నాకు అతని గురించి ముందే చెప్పాడు. ఏమని? రే నీ దగ్గర ఉన్న 500 ఎవరికి ఇవ్వాలి? అతనికి ఇవ్వాలి అన్నాడు. నేనేమంటున్నానంటే, నువ్వు అట్నుంచి అట్టే ఇచ్చుకో కానీ నేను మాత్రం ఇవ్వను. ఎందుకంటే అసలు నాకు ఇవ్వడమే ఎవరో కష్టపడి ఇస్తే కానీ రాలేదు, నేను ఇవ్వను. ఇక ఎన్నిసార్లు అన్నానంటే కనీసం వారం రోజులు ఇలాగ ఆయనకి నాకు మధ్యన గొడవ జరుగుతుంది. నేను ఇవ్వను, నువ్వు అటు నుంచి ఇచ్చుకో, నేను ఇవ్వను, నువ్వు అటు నుంచి ఇచ్చుకో అంటున్నాను. అటు ఆయన ఏమో ఇవ్వలేదు కాబోలు ఆ మీటింగ్లోకి వచ్చి గిటార్ ఎత్తుకొని పాటలు పాడుతున్నాడు. నేనేమో ఆ రోజు వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పడానికని పైకి రావాలి. తీరా చూస్తే అతను చూసేటప్పుడు అమ్మయ్య దేవుడా ఇతను వచ్చాడురా, వీడికి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు 500, ఇంతకీ 500 నా జోబులోనే. నేను ఎక్కడో చోటుకెళ్ళి తినాలనుకుంటున్నా. సార్ ఇది సరదాగా చెప్తున్నానని కాదు, దేవుడు మనకిస్తాడు, ఇచ్చి వాటిని టెస్టింగ్ చేస్తాడు. టెస్టింగ్ అంటే తెలుసా? అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఇదే చిన్న ఉదాహరణ, ఇది పెద్దదేం కాదు, ఇదేందో కావాలని చెప్పట్లే. అయితే నేను ఇవ్వకపోవడంతో అదేంటో ఆ మీటింగ్కి ఆడొచ్చాడు చూడు సార్, ఆడొచ్చాడు
పాటలు పాడుతున్నాడు, గిటార్ వాయిస్తున్నాడు. నేను ఆయన ఎంక చూడగానే 500 ఇరా అని అన్నట్లు లోపల నడుస్తుంది, లోపల బయట కాదు లోపల. బాబు ఇది ఎట్లారా బాబు అనుకుంటూ అడికి ఇవ్వబుద్ధి కావట్లే. కానీ మీటింగ్ అయ్యాక ఇప్పుడు నేను స్టేజీ మీద వాక్యం చెప్పాలి. ఈ పాటలు పాడే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు మ్యూజిక్ వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే ఆడు చూడు వెళ్ళకుండా ముందు కూర్చున్నాడు ఇక్కడ. ఇక కూర్చునేటప్పటికి ఇక అర్థమైపోయింది, అబ్బా ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఇక ఇటు చూసి వాక్యం చెప్తే ఎంత స్పీడ్గా చెప్తామన్నా ఏం గుర్తొస్తున్నాయంటే 500 ఇచ్చేసి అనేదే గుర్తొస్తుంది. ఇక ఇటు చూడకూడదు, ఇటు చూసే బదులు ఇటు చూసి చెప్దామని ఇటు చూసి చెప్తున్న వాక్యం అయిపోయింది. మీటింగ్ అయిపోయింది, ఇవ్వలేదు 500 ఇవ్వలేదు. అమ్మయ్య అనుకున్నా. నేను ముందే చెప్తున్నాను దేవునికి ఇవ్వనని, ఆయన ఇమ్మంటాడు. ఈ అట్టాగో జరిగింది. తీరా మీటింగ్ అయిపోయాక వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యో భోజనం చేసి వెళ్ళాలి అన్నాడు. ఇంకా సరిపోయింది. సరే భోజనంకి వెళితే ఎంతగా విచిత్రం ఏంటంటే నా ముందు టేబుల్ ఆయిందే. ఎదురు ఆయన కూర్చున్నాడు, ఇక్కడ నేను కూర్చున్నాను. టేబుల్ దగ్గర వాళ్ళు తింటున్నారు, మేము తింటున్నా. ఇప్పుడు అడగకపోతే ఎంత గొడవ వచ్చేస్తుందని, అన్న ఏం చేస్తున్నారన్నా మీరు అని అడిగాను ఊరికే. అంటే పాటలు పాడేవాడే కదా, గిటార్ వాయించేవాడు కదా, ఏం చేస్తున్నారన్నా మీరంటే, అన్నా నీకు చెప్తే నమ్మవు కానన్నా దేవుడు నన్ను నిజామాబాద్ వెళ్ళమన్నాడు, నిజామాబాద్ వెళ్ళమంటాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదన్నా అంటున్నాడు. డబ్బులు ఎక్కడున్నాయి, నా దగ్గరే ఉన్నాయి. ఇక అనిపించింది, ఇక పోతే 500 వాడికి ఇచ్చాను, అతనికి ఇచ్చాను కానీ ఇచ్చింది కూడా ఏదో నా బాబు సొమ్ములాగా ఇస్తూ అన్నాను, అన్నా నేను 500 ఇస్తాను, నువ్వు నిజామాబాద్ వెళ్ళాక ఏం చేస్తావో పరిచర్య, అదంతా ఎవడికి కావాలది నేను ఏమని అడగాల, ఏం చేస్తావు అక్కడే ఎట్లా పరిచర్య చేస్తా అవి నాకు చెప్పు అంటున్నాను. అంటే ఈ కుళ్ళుమోతు స్వభావం, ఇవ్వడం ఒక ఏడిపోయితే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆడి మీద పెత్తనం చేయడం ఇంకొక అది అర్థం కాలే. సరే ఇచ్చేసాను, పోతే బాగానే అనుకుని ఏం చేస్తాం. సరే 2వ రోజు 2 రోజులు అయ్యాక మా ఇంటి దగ్గర ఒక ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు. ఇలాగ తలుపు కొడితే నేను తలుపు తీశాను. ఒక ఆయన వచ్చి, అన్న కొంచెం కిందకు వస్తారా మీరు అన్నాడు. అనగానే సరే వస్తానని కిందకి వెళ్ళాం. తీరా కిందకి వెళితే అక్కడ బండి ఉంది. ఆ బండికి ప్రార్థన చేయండి అంటే చూడు నా మనసు ఎలాగుందంటే, అమ్మయ్య నిన్న ఆడికి 500 ఇచ్చి ఇవన్నీ ఎలాగుంటాయంటే, పరిచర్యలో దేవుడు నీకు బలం ఇస్తే దేవుడికి నువ్వేమన్నా పని చేస్తావా, అది కావాలి. ఇప్పుడు అక్కడ బండి కోసం కాదు నాకు బాధ అంతా, ఇప్పుడు బండి కోసం ప్రార్థన చేయడం అది అలాగుంచండి. ఇప్పుడు వాడు ఆ ప్రార్థన చేయించుకున్నాక ఎంత వాళ్ళు నాకు ఇప్పుడు ఇదే నా 500 ఇటు పోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు 500 ఎవరు ఇవ్వాలి, అతను ఇస్తాడు అనుకుంటున్నా. తీరా చూస్తే ఆయన ఇవ్వకుండా అన్న ఛాయ్ తాగుదావురా అన్నాడు. ఇద్దరం వెళ్ళాం, ఛాయ్ తాగాం, మళ్ళీ వచ్చాం, బండికి ప్రార్థన చేసాం, అయిపోయింది. ఈడు 500 కూడా ఇవ్వలేదు అనుకున్నాను. సరే బండి ఇచ్చేసి వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోతే నేను అనుకున్నాను మళ్ళీ పైకి వెళ్ళి స్తోత్రం ప్రభు అనుకున్నా. ఈ మధ్యలో ఒక అరగంటలో మళ్ళీ అతను వచ్చి అన్న సారీ నేను వచ్చింది ఎందుకంటే ఆ బండి మీకు ఇవ్వడానికని వచ్చాను, తాళం నాకు కూడా పట్టిపోయిన బండి అక్కడే ఉందన్నా అన్నాడు. ఇగో సార్ ఆ బండిని తాళాలు నేను ఇలా పట్టుకొని ఏడుస్తున్నాను. నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా, నేను ఆలోచన అంతా కలిపి 500 పోయినాయి, 500 ఇస్తే చాలు దేవుడు అనుకుంటున్నా. అరే అంత పెద్ద బండి దగ్గర 30-40 వేల రూపాయలు అంత ఉంటుంది, అంత ఖరీదైన బండి ముందుకు తీసుకొచ్చి అన్న ఇప్పటికి లేట్ అయిందన్నా, ఒక నెల రోజులు లేట్ అయింది. ఆయన శ్యామ్ లాల్ ఆర్కిటెక్చర్ అని బిల్డింగ్లు డిజైన్ ఇస్తాడట. ఆయన ఓపెన్ చేసుకున్నప్పుడు ఎప్పుడో ప్రార్థన చేస్తే ఆయన మనసులో దేవుడు చెప్తున్నాడట, బండి ఒకటి కొని ఆయనకి పట్టుకెళ్ళి అన్నాడట. చూడు సార్ 500 ఇవ్వడానికి నేనేం చేశాను, నా బాబు సొమ్ము అన్నట్టుగానే ఇత్తే అట్టించుకో అన్నాడు. ఇచ్చుకో అన్నానా, సార్ బండి అది నేను ఇలా పట్టుకొని తాళాలు పట్టుకొని ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు మీరు, సంతోషించాల్సింది పోయి అని అడిగాడు ఆయన. నేనేం చెప్పలేక ఎక్కెక్కి ఏడుస్తున్నాను, ప్రభువా
500 ఇవ్వడానికి నీకు నేను ఎంత ఇదైపోయాను. ఇంత ఖరీదైన బండి దగ్గర దగ్గరగా 50,000 పైన ఉంటుంది. అప్పుడు అదే స్కూటర్ లాంటిది, అది నాకు ఇచ్చేసాడు అతను. అది ఎట్టా జరిగిందని అంతు పట్టలేదు. అప్పుడు నేను నేర్చుకున్నాను, దేవునికి ఇవ్వాలి అని నేర్చుకున్నాను. బండి ఇచ్చిన తర్వాత నేను దేవునికి ఓ 43-44 బళ్ళు ఇచ్చాను నేను. అంటే దేవునికి నేను ఇవ్వడం నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు దేవుడికి ఇచ్చాక నేనేం లాస్ అవ్వలే. అర్థం చేసుకోండి. ఇప్పుడు బైబిల్లో పాయింట్ వచ్చింది ఏంటంటే, నన్ను బలపరచువాని అందే ఏం చేస్తాను. మీరు ఏదైనా చెయ్యాలనుకోండి, బైబిల్లో సనుక్కుంటూ చేస్తే కుదరదట, గొనుక్కుంటూ చేస్తే అస్సలు కుదరదట. మత్తయి సువార్త 9:4-5 వచనాల్లో మీరు చదివితే ఎవడెవడు గొనుక్కుంటాడో సనుక్కుంటాడో వాళ్ళు కూడా ఆయనకు తెలుసట. అందుచేత ఎవడు తప్పించుకోలేడు. బైబిల్ వాక్యాల్లో యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా 25వ వచనం ప్రకారంగా యేసు అందరినీ ఎరిగినవాడు అంటాడు. బైబిల్ వాక్యాల్లో నహుము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చదివితే తన్ను నమ్మిన వారు కూడా ఆయనకు తెలుసు అని రాశాడు. 1వ కొరింథీ 8:3వ వచనంలో చదివితే ఏమంటాడంటే తన్ను ప్రేమించేవారు కూడా ఆయనకు తెలుసు అంటాడు. అంటే మనమందరం ఆయనకు తెలుసు. గొనుక్కొని ఏడుతున్నామా, సనుక్కుంటూ ఉన్నామా, ఇవ్వడంలో ధారాళంగా ఇవ్వడం. బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. సార్ ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానో తెలుసండి. ప్రభువు మంచోడండి. ఆయన 1వ అధ్యాయం 17 యాకోబు పత్రికలో చదివితే ఏమండి, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి ప్రతి మంచి ఈవి ఆయన మనకి ఇస్తున్నాడు అన్నాడు. ఆయన ఇవ్వడానికి ఆయనకి రెడీ. ఇవ్వడంలో అస్సలు 17వ అధ్యాయం మీరు 25-26 వచనం అపోస్తుల కార్యాలు చదివితే ఆయన ఇవ్వడంలో ఏదో అబ్బా ఇవ్వలేను అంత అన్నట్టు ఉండదట. ధారాళంగా ఇచ్చేస్తాడు. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ వచనంలో కూడా ఇదే చదువుతాం. ఆయన ఇవ్వడంలో 5-6 వచనాలు చదవండి. ఆయన ఎవరైనా అడగాలి కానీ ఇవ్వడానికి ఆయన ఏమీ ఇట్లాగా తన వల్ల కష్టం అయిపోతుందని ఆయన అలాగ అనుకోడట. ఇవ్వడంలో ధారాళంగా ఇస్తాడు. మీరు 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ వచనంలో ఆయన మనకి వస్త్రాలు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఋతువులు ఇస్తాడు, వర్షాన్ని ఇస్తాడు. ఇక సార్ నీకేం కావాలో అవి ఇవ్వడంలో ఆయన అన్నాడు అడుగుడి. ఏమన్నాడు ఆయన? ఇవ్వబడును అన్నాడు. అడగడం మనకి ఎలాగ అడగాలంటే ఏమంటే కొడుకులాగా అడగాలి. ఎలాగ అడగాలి? కొడుకులాగా. అంటే కొడుకు అంటే కొన్ని కొడుకులు ఉంటారా, ఈ ఒక రకమైన కొడుకులు, అట్టాటి కొడుకులు కాదు, మామూలు కొడుకుల్లాగా, మంచి కొడుకుల్లాగా, మంచి కూతుల్లాగా అడిగితే దాచింది కూడా అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న నీకోసమే దాచాను రా, ఇది వాళ్ళకి అందరికీ చెప్తే కుదరదు కానీ ఇది కూడా నీకు ఇస్తున్నానని ఇచ్చేదొట్టుగా అట్లా ఉండాలి. సరే, ఇప్పుడు వాక్యంలో మనకి మెయిన్ టాపిక్ ఏంటంటే నీకు ఇచ్చిన ఏమంటే బలము లేదా నీకు ఏదైనా ఇస్తే ఇచ్చిన దానిని దేవుడు ఖచ్చితంగా ఇతరులకి చూపాలి అని అనుకుంటాడు. మరి మీకు ఇష్టమేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా అదే నేను అన్నాను, పాటలు పాడేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పాటలు ఏం చేయాలి? ప్రదర్శించాలి. ఏదో రోజు రోజుకి అట్లా చెప్పే కొద్దీ మంచి పాటలు పాడతారు. అలాగే నేనంటాను, ప్రభు నీకు ఏ తలాంత్ ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా, ఏ విధమైన బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఆయన మనకి ఇచ్చేవి అక్కడ రాశాడు. ఏమంటే ఆత్మ సంబంధమైన ఫలమేమనగా రాశాడు. అవి ప్రేమైన, ఏమంటే మంచితనమైన, ఏమంటే విశ్వాసమైన, ఇవన్నీ మనకిస్తే వాటిని ఎవరి దగ్గర ప్రదర్శించాలో తెలుసా? బయట వాళ్ళ దగ్గర ప్రదర్శించాలి, చూపాలి. ఇప్పుడు బైబిల్లో నీలో ఎంత బలం ఉందని ఎలా తెలియాలి? ఇలాగా బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము మీ అందు ఏర్పడాలి అని అన్నాడు. అంటే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఇప్పుడు మనం ఆయనలాగా కొంచెం ఉన్నట్టు ఉన్నాం, కానీ ఒకప్పటికి ఆయన వచ్చేటప్పటికి ఆయనలాగా సమానంగా ఉండబోతున్నాం అంటాడు. అంటే పూర్తిగా నువ్వు ఇప్పుడు నీలో ఆయన ఉన్నాడనే సంగతి బయట వాళ్ళకి తెలియాలి. బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? లోకములో ఉన్నవాని కన్నా మీ లోపల ఉన్నవాడు ఎవరండి? ఆయన
గొప్పోడు అనండి, బలవంతుడు అనండి, శక్తివంతుడు అనండి, ఏమండి ఇంక నేను ఎన్నన్నా చెప్పాలి. అంత గొప్పోడైనా అంత గొప్ప దేవుడు నీలో ఉన్నాడంటే ఖచ్చితంగా నీకు ఈ బలం ఎలా వచ్చింది, నీకు ఈ సామర్థ్యత ఎలా వచ్చింది, నువ్వు ఎలా చెయ్యగలుగుతున్నావు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరిని ముందు చూపాలంటే బలం ఇచ్చిన దేవుణ్ణి చూపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెబుదామా? ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యంలో మనం లోపలికి వెళతాం. ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన మనకు బలము ఇచ్చువాడు. ఒకటి పాయింట్ ఏంటండి, బలము ఇచ్చువాడు. ఎట్టా బలం ఇస్తాడబ్బా అంటే అమ్మా ఇప్పుడు బయట కొన్ని రకాలైన బలాలు ఉన్నాయి. వాటిని తొక్కేసే బలం ఉండాలి కదా, అంతే కదా, వాటిని అధిగమించే బలం ఉండాలి కదా. అలా కాకుండా ఒరే వాళ్ళకు ఒక 50% బలం ఇచ్చాను నీకు కూడా 50% అంటే అది కుదరదు. మరి ఇప్పుడు 50% అవతలోడుకు ఉన్నప్పుడు ఆడు మల్ల యుద్ధంలోకి ఇలాగా ఇంకోలాగా ఎట్టో చూపించి ఆ WWEలో ఉంటారు చూడు, అవి పనికిరావు. ఇప్పుడు వాళ్ళకి మించిన బలం కావాలి. అలాగ నీ దగ్గర ఉందా లేదా తెలియాలి. ఇక 105వ కీర్తన 24వ వచనం ఒకసారి చదువుతారా? 105వ కీర్తన 24వ వచనాన్ని ఏమని రాశాడు? ఆయన అమ్మా చదవమ్మా. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. ఏంటమ్మా? బహు సంతానాభివృద్ధి కలుగజేశాను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసాను. వినండి, ఎవరికంటే బలం అధిక బలం ఇచ్చాడట? వారి విరోధుల కంటే. చెప్పండి, మీ విరోధులు ఎవరెవరు లెక్కలు రాయండి. ఇప్పుడు పేపర్ పెట్టేసి మన విరోధులు ఉంటారు కదా, వాళ్ళ పేరు రాయండి. ఇప్పుడు ఏమీ బాధలేదు, ఆడి పేరు రాయాలి. ఈడొక పెద్ద అబ్బా శనిగొట్టోళ్ళలాగా నాకు పెద్ద ప్రాబ్లంగా ఉన్నాడు రా బాబు, రాయి ఇక్కడ పేరు రాయి, ఆడి పేరు రాయి. ఆడికంటే ఎవరి బలం, దేవుడి బలం ఎలాగిచ్చాడంటే అధికమైన, చెప్పాలబ్బా, మా విరోధుల కంటే అధికమైన బలమును ఇచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్పట్లేదబ్బా? ఎవరికంటే బలం అధికంగా కావాలి? ఇప్పుడు బైబిల్లో 16-20 వచనంలో ఏమి రాస్తున్నాడు సార్? రోమాపత్రికలో సమాధానకర్తకు దేవుడే సైతానని మీ పాదముల క్రింద చిదుగు తొక్కిస్తున్నాడంటే ఏంటంటారు? ఎవరికంటే బలం ఉంటే నువ్వు వాడిని తొక్కుతావు? ఎవరికంటే? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాడిని నువ్వేం చేయబోతున్నావట? నీ పాదముల చేత వాడిని తొక్కుతావని రాశాడు. ఇక సార్ లూకాసు వార్త అమ్మ చదువుదాం, 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. ఎవరి బలము కంటే మీకు ఇప్పుడు బలం ఎక్కువ కావాలి? ఇప్పుడు చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఇంకా చదవండి. ఆ గడియల్లోనే యేసు పై వచనం చదవమ్మా. ఇది శత్రు బలమంతటి కంటే మీకు ఏమి ఇచ్చాను అంటున్నాడు అక్కడ. ఇదిగో పాములను, చదవమ్మా గట్టిగా చదువు. ఇదిగో పాములను తేళ్లను తొక్కడానికి శత్రువు బలమంతటి మీదను. ఏందవయ్యా బాబు ఏమంటున్నాడు చూడండి. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి బలం కన్నా మీకు బలం ఎక్కువ ఉందని చెప్పాలి ఇప్పుడు? శత్రువు బలం. గట్టిగా చెప్పండి. శత్రువు అంటే ఆడి పేరు రాయండి ఇప్పుడు, అంతే. ఇక శత్రువు అంటే ఇక బైబిల్లో ఉండే శత్రువులు భలే విచిత్రంగా ఉంటాయి. అందులో అవి చదివినప్పుడల్లా మనకి అయ్య బాబు ఇది నిజం కాదా అనిపిస్తుంది. ఎందుకంటే అది నిజం. ఇప్పుడు ఎవరబ్బా శత్రువు అంటే మరణమే నీకు శత్రువు అని అంటాడు. ఇప్పుడు 118వ కీర్తన ఎన్నాజా 17వ వచనం అనుకుంటున్నాను. ఏమంటాడు అంటే నేను చావను ఆయన క్రియలను నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు మనిషి ఎండ అయిపోతే లాభం లేదు, నువ్వు బతకాలి. అప్పుడు మనకి విరోధంగా రూపించబడే ఆయుధాలు బోల్డ్ అని ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. వీటిని మన మీద నెగ్గకుండులాగిన దేవుడు మనకేం చేశాడట? ఏమంటే బలమునిచ్చాడు. ఏ బలం? శత్రువుకు మించిన బలం. చెప్పండి దేనికి మించిన బలం చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు ఆ శత్రువు ఒకవేళ ఏమండి రోగమై ఉందనుకో, రోగం పేరు రాయండి. రోగం పేర్లు కూడా ఉన్నాయి కదా, ఆ రోగం పేరు రాయండి. తర్వాత అప్పులు,
అవి ఎప్పుడు కూడా అప్పులు చేసినప్పుడు మాత్రం భలే తియ్యగా ఉంటుంది, భలే బాగా ఎంత హ్యాపీగా బుర్రబుర్రలాడిపోతా కదా. తర్వాత తీర్చేటప్పుడు తెలుస్తుంది, డొక్కు ముఖం వేసుకొని పళ్ళు బయటకు వచ్చి సొట్టబుక్కలు వేసుకొని కనిపిస్తామా కనిపించట్లేదా ఉన్నామా లేమని చెప్పండి, ఏమేమో జరుగుతాయి. చివరికి ఈ అప్పులోళ్ళు ఏమవుతారంటే చేసాక చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది, వాళ్ళకి బతకాలని అనిపించదు. కానీ దేవుడు ఎంత మంచి చూడండి. అంటే ఇప్పుడు మన శత్రువు పేర్లలో ఏం పేరు రాద్దాం? అప్పులు. చెప్పండి అబ్బా. రోగాలు. ఇంకేం రాద్దాం సార్? రాయండి సార్. లిస్ట్ అలా రాస్తే వాటి ముందు ఏమని చెప్పాలట? శత్రు బలమంతటి మీద దేవుడు నాకేమి ఇచ్చాడు? అమ్మా నువ్వు సంతోషంగా లేవా? కొంచెం నవ్వుతో కనపడమ్మా. నువ్వు అంత అలాగే మరీ ముందు కూర్చొని ఎటు దివాలా తీసినట్టు కూర్చుంటే ఎట్టగా అమ్మా? నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. ఈ వాక్యం నీకే, బహుశా నీకే. ఎందుకంటే మీకు మంచి రోజులు వచ్చినాయి అని చెప్పడానికి ఈ వాక్యం వచ్చింది ఈరోజు. అది వాక్యంలో ఉన్న ప్రత్యేకత అది. ఎందుకంటే చూడు సార్ ఏమంటున్నాడు? శత్రు బలమంతటి మీద మీకు నేనేమిచ్చాను? బలం ఇచ్చాను. బలవంతుని కూడా పట్టేసి ఏమంటే వాడిని ముందుకి వెనక్కి వెళ్ళనివ్వకుండా అలా బలంగా నువ్వు దేవుని పని చేయడానికి నీకు అలాంటి బలం ఇచ్చాను అంటున్నాడు. ఇప్పుడు ఈ బలం ఎవరి ముందు ప్రదర్శించాలి? ఇప్పుడు శత్రువు ఎదుట. ఎవరు ఎదుట చెప్పాలి? శత్రువు ఎవరెవరు అందాం? దెయ్యాలా? అయ్యే ఉంటాయి ఎక్కువగా కదా, చాలామందికి ఇదే బాధ. దెయ్యాలు. తర్వాత మంత్రాలు ఉంటాయా? చాదబళ్ళు ఉంటాయి. ఇంకేముంటాయి? ఏదో మనుషులు భయం, అదొక రకమైన. అవి కూడా ఒక రకంగానే. అయ్యి బాబు ఇవన్నీ ఎలాగుంటున్నాయంటే ఏమోనండి, వీళ్ళందరి ముందు నీతిమంతుడైతే బలవంతుడిగా ఉండి ధైర్యంగా ఉండి వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోతాడని బైబిల్లో రాసి ఉంది. అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు దేవుడు నీకు బలమిస్తే నువ్వేం చేయాలట? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు దేవుడు ఈవులు ఇస్తే ఆ ఈవులను తన కొరకే, వరాలు ఇస్తే తన కొరకే, ఏమంటే నాకు బలం ఇస్తే తన కొరకే, ఆశీర్వాదాలు ఇస్తే తన కొరకే. నేనేమంటున్నానంటే నా పక్షాన ఆయన ఉన్నాడు గనుక నన్ను ఎవరైనా చూస్తే నన్ను బలపరిచినోడు నాలో నుండి వాళ్ళకి కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం నవ్వుతా చెప్తారా? హల్లెలూయా. ఇక ఇప్పుడు నేను వాక్యం ఇలా చెప్పాక మీరు కాదన్నారంటే మర్యాద ఉండదు. ఎందుకంటే నేను ఒక వాక్యం చెప్తా, ఈ వాక్యం మీరు చదవాలి. చదివాక అట్లాగా ఎలాగండి అనకండి, ఖచ్చితంగా నేను చెప్పిన వాక్యమే కరెక్ట్. అందుచేత మీరు ఇప్పుడు యోవేలు గ్రంథానికి రండి అమ్మ. యోవేలు గ్రంథం ఒక చిన్న వాక్య భాగం. ఇలాంటివన్నీ కూడా మనము బాగా ఆలోచన చెయ్యకపోతే మనకి ఇంత ప్రత్యేకత బయట పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో అమ్మ 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? 3వ అధ్యాయం 10వ వచనం ఏమని రాశాడు అక్కడ? అమ్మా చదువమ్మా. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను. ఒక్క నిమిషం ఏమనుకోవాలమ్మా? బలాఢ్యులను. అలాగన్నాడు ఏంటండి? ఏమన్నాడు? బలహీనుడు నేను బలాఢ్యులను అనుకొనవలెను. ఏంటి అలాగున్నది ఏంటండి బాబు వాక్యం? ఏంటి అలాగుందేంటి? బలహీనుడు ఇప్పుడు ఏమనాలి? బలహీనుడు ఇప్పుడు ఏమనాలి? నవ్వుతో చెప్పరేటండి. ఏమంటే ఎలాగా బలహీనులు ఏమనాలి ఇప్పుడు? ఇదేమన్నా న్యాయమేనా? ఒరే బలం లేనోళ్ళకి ఏడు, అంతేగాని బలం ఉన్నట్టు ఏంటి అలాగా అంటే ఏమిటో. బైబిల్ అంతా ఏం చెప్తుందంటే ఇదిగో విశ్వాసము అని అనగా ఏమంటే జరిగిపోయిన తర్వాత నమ్మడం కాదట, జరిగిపోయిన తర్వాత అవును అనడం కాదట, జరగక ముందే జరుగుతున్నాయని విశ్వసించడం అది విశ్వాసం అని అంటాడు. అంటే జరగక ముందే జరిగింది అని అనాలి. ఇప్పుడు బక్కోడు ఏమనాలి? ఇప్పుడు రోగిష్టోడు ఏమనాలి? ఏది రోగిష్టోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి రోగిష్టోళ్ళు ఏమనాలి ఇప్పుడు? అలా చూసి నవ్వుతారు ఏంటంటే చెప్పండి. ఎలాగనాలి ఇప్పుడు రోగిష్టోళ్ళు? ఇప్పుడు సార్ సీరియస్గా చూడకండి. మీరు ఎలాగ ఏమంటారు ఇప్పుడు? మీరు చెప్పండి సార్. నాకు తెలిసిన అయినా కాబట్టి చెప్తున్నాను. ఏమనాలి మీరు ఇప్పుడు? ఏమో నన్ను ఇలాగ ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నాడు. మొత్తం లైన్లో చొద్దుకెళ్ళి ఇప్పుడు
ఓకే, సరదాగా చెప్తున్నా. ఇప్పుడు ఇప్పుడు అప్పుల్లో ఉన్నారనుకోండి, ఏమనుకోవాలి? కూరుకుపోతాను అంటారా, లేకపోతే బయటకు వస్తానని అనాలా? ఏమనాలి? అప్పులోలేమో బయటికి రావాలి అనుకోవాలి, రోగిష్ఠుడు ఏమనాలి? ఆరోగ్యవంతుడు అని అనుకోవాలి. అంతేనా? బలహీనుడు ఏమనుకోవాలి? బలవంతుడు అనుకోవాలి. ఇంకా ఏమైనా చెప్పమంటారా అందులో నుంచి? ఇప్పుడు మీకేవో పనులు అవ్వట్లేదు, అవ్వకపోతే అవ్వ అంతలా చెప్పక్కర్లే. అవ్వని ఎలాగ తెలుసుగా? నోరు మూసుకొని కూర్చుంటే చాలు. అవ్వవు అనే దానికోసం మళ్ళీ నువ్వు మాట అనాలేటి? కానీ ఇప్పుడు ప్రభు అన్నాడు, అరే అవ్వవు అంటే అవుతాయని అనరా అంటున్నాడు ఆయన. అవుతాయని అనరా అంటున్నాడు ప్రభు. ఎలా జరుగుతా? అవుతాయిరా, నా వల్ల అవుతాయిరా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? 18వ అధ్యాయం 14వ వచనం ఎక్కడ మనం ఇందులో చదువుతాం కదా. ఏది ఇందులో ఆదికాండంలో మనం చదువుతాం. 32 ఆదికాండంలో ఇర్మియా గ్రంథం 32:17 వచనంలో చదువుతాం. ఇర్మియా గ్రంథం 32:27 వచనంలో చదువుతాం. అంటే ఆయనకు అసాధ్యమైనవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందల్లేది బలహీనుడు, నేను బలహీనుడనే. ఇప్పుడు అలాగే నేను అనే మాట చూడండి, కొన్ని పనులు అవ్వకుండా సంవత్సరాలు అలా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అయితే ఈ వాక్యమును పట్టుకొని నీ ఇంటికి వెళ్ళి ఎక్కువగా నువ్వు ఇంటి దగ్గర కిటికీలోని చూస్తే కిటికీ ముందు అంటించుకో, అక్కడ ఈ వాక్యం అంటించుకో. ఏమని ఉండాలి? బలహీనుడు ఏమని అనుకోవాలట? బలవంతుడు. అంటే ఎప్పుడు గుమ్మం దగ్గర కూర్చున్నావు అనుకో, ఈ వాక్యం రాసుకో. ఫ్రిడ్జ్ ఎప్పుడు తీసేటట్టుంటే అక్కడ అంటించేసే ఈ వాక్యం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బలహీనుడువు అనే మాట రావద్దు. ఇప్పుడు నువ్వు బలవంతుడు. ఓడిపోతున్నాను అనొద్దు, నేను జయము పొందుతాను అని అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కోల్పోయాను అని అనొద్దు, నేను మళ్ళీ అంతటని సంపాదించుకుంటాను అని అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ ఒక్క వాక్యాన్ని నేను మీతో చెబుతున్నాను. సార్, బైబిల్లో ఎట్లా ఉంటుందంటే, ఇవి మనం చదివిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఎవరి కోసం ఈ వాక్యాన్ని ఒప్పుకోవో నేను చెప్తాను. ఎందుకు అని అంటే, ఇంతకన్నా నీకు బాగా వాక్యం చెప్తారు అని అంటే వాళ్ళ కాదు ఇది. ఎందుకంటే ఈ బలహీనులు ఇంకా బలహీనులుగా అవ్వేదట్టు వాక్యాలు లేవు. అర్థమైందా? ఇప్పుడు సేవకులు వాక్యాలు చెబితే ఎందుకు చెప్తారు? నువ్వు బలవంతుడు అవ్వాలి. నువ్వు 51:2 యెషయా గ్రంథంలో చదివితే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతనిని పిలిచి తిని, ఇప్పుడు నేను అతనిని పెక్కుమందిని చేశాను అన్నాడు. అప్పుడు ఒంటరోడు ఎంతమంది అవ్వాలి? పెక్కుమంది అవ్వాలి. వారిలో ఒంటరి అయినా వాడు 10 ఎంత అవ్వాలి? ఒకడు ఈక్వల్ టు ఎంతమంది అవ్వాలి? ఇద్దరు కలిశారంటే ఎంతమందిని గంటేసేయాలి? 10,000 మందిని అని రాశాడు బైబిల్లో. అందుకోసం నేనేమంటానంటే, ఇక బైబిల్లో ఉన్న మాట ఎప్పటికైనా ఇదే నిజం. అందుచేత దీంట్లో నువ్వు మమేకం అయిపోవాలి, ఇందులో నువ్వు కలిసిపోవాలి. ఈ వాక్యం సత్యం. ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత అలా ఉంది కనుక నువ్వు వాక్యం కన్నా నువ్వు గొప్పోడు ఏమీ కాదు. అర్థమైందా? అప్పుడు వాక్యమే చివరికి నిలిచేది. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 24:35 వచనంలో, ఆకాశము భూమి గతించినా, 2 గతించినా నా మాటలు ఏవి గతించు. ఎప్పటికీ నిలిచేది వాక్యమైతే ఆ వాక్యాన్ని అనుసరించేవాడు 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా 1వ అధ్యాయం 1వ యోహాను పత్రిక 1:17 ప్రకారంగా దేవుని చిత్తము చేయువాడు నిరంతరము బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23వ కీర్తనలో ఏమి రాస్తాడు? చిరకాలము బ్రతుకుతాడు. ఎంతకాలమట? అందుకని నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఏమన్నా అనాలి అంటే, నేను బలహీనుడను అనే మాట వద్దు. ఇప్పుడు ఏమనాలి? నేను బలవంతుడిని అనాలి. ఏమనాలి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. నేను ఎప్పుడు ఎడుతూ ఉండేవాడిని, ఇప్పుడు ఏమనాలి? నేను నవ్వుతూ బతుకుతాను. ఇప్పుడు ఎలాగనాలి? నీ దుఃఖ దినములో పోయినే ఏమంటే బూడిదకు పోయి ఇప్పుడు ఏం రావాలి?
పూదండలు రావాలి, దేవునికి స్తోత్రం. బీడు బారిన బతుకుపోయి ఏమి రావాలి? పచ్చదనం రావాలి. దేవుని వాక్యాలు చెబుతున్నాయి కదా. ఎన్ని కీర్తన 52 అక్కడ మనం చదువుతాం 8వ వచనంలో, దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలోనూ ఉండాలి. అందుకోసం ఏమంటున్నాడంటే, అయ్యా వాక్యం బాగా క్లియర్గా చెప్పే ఒక విషయం ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక నువ్వు బలహీనుడు అని అనొద్దు. దేవునికి స్తోత్రం. మరి ఏమని అనాలట? చూడండి, ఇది భలే విచిత్రంగా ఉంటుంది కదా. 4వ అధ్యాయం రోమాపత్రిక 18 నుంచి మనం వెళ్ళామనుకో, అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన పేరు ఎవరు అంటే అబ్రహాం గారు. అబ్రహాము ముసలాయన. అబ్రహాం గారి జీవితంలో మృతతుల్యమైనట్టు తను ఆల్రెడీ నిర్ణయం చేసేసుకున్నాడు. అంటే అప్పటికి 100 సంవత్సరాలు అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఆయనకి చెప్పండి? ఆయనకి 100, ఆవిడికి ఎంత 90. ఇప్పుడు ఇద్దరూ కూడా వృద్ధులు అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. ప్రభువు వచ్చి అంటాడు, నేను మీకు పిల్లోడిని ఇస్తానయ్యా అంటాడు. అప్పుడు ఏది నమ్మాలి? ఇప్పుడేమో ఎల్లో బలం ఉడికిపోయిందని ఆవిడే అంటుంది, ఈయనకి బలం లేదు అంటాడు. అప్పుడు ఈ బలం లేని వాళ్ళు ఇద్దరు కూడా ఎలాగనుకున్నారంటే, లేదు దేవుడు చెప్పిందే కరెక్ట్ అవుతుంది అని ఆవిడ ఇంకా అలా చూస్తుంటే, అవునా నువ్వు అలాగనుకుంటే నేను కూడా అలాగే నమ్ముతాను అంటుంది ఆవిడే. అంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ బాణీ ఎలాగుందంటే, ఏమోనమ్మా మన జీవితాల్లో బలం లేదని తెలుసు, శక్తి లేదని తెలుసు, ఇప్పుడు మనం పిల్లల్ని సంపాదించుకునే స్థాయి లేదని కూడా తెలుసు. కానమ్మా మనతో మాట్లాడేవాడు ఎవరు? దేవాది దేవుడు, బలమును తయారు చేసినవాడు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు దేవుడు ఇలాగ నుంచొని సూర్యుడా రై నువ్వు ఇక్కడ రా అన్నాడంటే చేతులు కట్టుకొని గబగబా వచ్చి నుంచుంటాడు ముందు. అట్లాంటి దేవుడు అమ్మ మన దేవుడు. భూమిని పిలిచాడంటే వచ్చి రావాలి, అప్పుడే కాదు నేను రాను అంటే కుదరదు. పంచభూతాలకు మించిన శక్తి గలవాడు మన దేవుడు. అంటే బలం నాది అని అనగానే దేవుని పిల్లలకి ఎన్నిసార్లు వినపడుతుందట? 2 సార్లు అట్టా రాశాడమ్మా. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, బలం లేదు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, లేదు కరెక్టే కానీ ఉందని అనమంటున్నాడు. ఎవరో దేవుడు ఏమనమంటున్నాడు? ఉంది అని అనమంటుంటే, ఇగో వీళ్ళు ఉంది అనగానే ముసలావిడు పడిచోడు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ముసలావిడు పడిచోడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పేది నిజం అంతే. వాళ్ళిద్దరిని మీరు చూస్తూ ఉంటుంటే 18 నుంచి మీరు చదవాలి. 4వ అధ్యాయం రోమాపత్రికలో, బలం లేదు అని ఆయన కూడా దేవుణ్ణి నమ్మి ఏమంటే బలము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బలం లేని వాళ్ళకి బలం ఇచ్చే దేవుడు అమ్మ మన దేవుడు. అమ్మ సామర్థ్యత లేని వాళ్ళకి సామర్థ్యతను ఇచ్చు దేవుడు అమ్మ. ఏమంటే అన్నం వండుకుంటాం కాదు, తినే పరిస్థితులు ఆయన కలిగి చేస్తేనే. 5:19 రాస్తాడు ప్రసంగిలో, ఎవడైనా అన్నం వండేసుకుని తినేయడం కాదు, ఆయన దయ ఉండాలట. అయితే నేను అంటున్నా అమ్మ, ఇప్పుడు దేవుడు మనకి బలం ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు చెప్పండి? బలము అనే దాంట్లో చిన్న పాయింట్ చెప్తాను, ఇది కూడా మనకు అర్థం అవ్వాలి. కాలేబు గారు ఒకప్పుడు ఆయన యెహోషువ కాలేబు ఇద్దరు ప్రయాణం చేసేవారు. చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒరే అనుకునేవాళ్ళు, అన్న అనుకునేవాళ్ళు, తమ్ముడు అనుకునేవాళ్ళు, ఇవన్నీ బాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు యెహోషువ చాలా పెద్ద మనిషి అయిపోయాడు. అంటే దేవుని తరపున బలమైన మనిషి అయిపోయాడు. సూర్యుడిని అలాగా ఆగా అని అంటే నోరెత్తకుండా నోటి మీద వేలేసుకుని ఆగిపోయింది సూర్యుడు. చంద్రుడు అలాగా ఆగిపోయాడు. అంత పవర్ఫుల్ సేవకుడు అయిపోతే ఇప్పుడు కాలేబు గారు ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, సార్ అప్పుడు మనం ప్రయాణం చేసినప్పుడు మన వయసు ఎంత ఆలోచన చేయండి, అప్పుడు నాకు బలం ఎంత ఉండేదో తెలుసా? ఇప్పుడు నా వయసు ఎంత? 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల వయసు అయిపోయింది. ఇప్పుడు నాకు బలం లేదు. కానీ ఈయన ఏమంటాడో తెలుసా దేవుడి దగ్గర, యెహోషువ దగ్గర, అప్పుడు నాకు ఎంత బలం ఉందో, మన ఇద్దరు నడిచినప్పుడు కొండలు గుట్టలు లోయలు తిరిగినప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు ఎంత బలం ఉందో అంటున్నాడు. అంతే బలం. అంటే ఇప్పుడు 85 సంవత్సరాలోడికి ఇప్పుడు ఏ వయసు బలం ఉంది చెప్పండి? 40 సంవత్సరాలోడి వయసు ఉంది. మీకు ఏమైనా అర్థమవుతుందా?
అప్పుడు మీకు బలం ఎంత ఉండాలమ్మా? ఏ బలం ఉండాలి మీకు? యవ్వన బలం ఉండాలి. ఏ బలం ఉండాలి? చెప్పరేటండి, అదేంటి అలా చూస్తారేంటి? పెద్ద పెద్ద కళ్ళు మీకే ఉన్నట్టు అలా చూడకండి. ఇప్పుడు వాక్యం వచ్చింది, మీరు ఇప్పుడు చెయ్యాల్సిందల్లా, నాన్న అంత వయసు అయిపోయింది, ఖచ్చితంగా ఈ వయసుకు తగ్గ బలహీనుడిని అయిపోయినాను అంతలాగా నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నీ ముఖం చూస్తే తెలుస్తుంది. కానీ బైబిల్ ఒకటి చెప్పింది ఏంటంటే, ఆ వయసులో కూడా నీకు 40 సంవత్సరాల వయసులో ఉండే బలం ఉంది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బలం? ఏ బలం ఉందట? 40 years అంటే అది ఎంత బలం అంటే అంత బలం. దేవునికి స్తోత్రం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం దేవుడు ఏం చేస్తాడట? నూతన పరుస్తూ ఉంటాడు. అంటే బలం అనే దానికి చాలా రకాలైన పేర్లు ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏ బలం ఉందని అనాలి? ముందు శత్రువుకి మించిన బలం. ఎవరికి మించిన బలం? ఆ బలంతో ఇప్పుడు ఏం చేయాలి? సైతాన్ గాడిని ఫుట్బాల్ ఆడేసేయాలి. ఏం చేయాలి? త్రోబాల్ కాదు, ఫుట్బాలే, కాలుతో తన్నేదే. ఆడనేమి ఎత్తుకోకండి, అప్పుడప్పుడు ఇలాగ అనకండి. భుజం మీద ఎక్కుతాడు, నెత్తి మీద ఎక్కుతాడు, వద్దు. ఆడిని తన్నుడే. తన్నడానికే దేవుడు అలాంటి కాళ్ళు ఇచ్చాడు. కావాలంటే ఆదికాండం 3:15 అదే రాశాడు. అందుచేత నేను అంటాను, నీకు ఇవ్వబడిన బలము ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే, నీ శత్రువుకు మించిన బలము నీకు ఉందనేది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇక మీదట మన మీద ఏది కూడా దాడి చేయకుండా, బలహీనత కంటే చెప్పాలి, బలహీనత నీకన్నా నేనే బలవంతుడే. అప్పుడు ఇది ఎలాగుంది అని అంటే, ఈయన దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏమని రాశాడో చూద్దాం. ఈయన అన్న మాటలే చూద్దాం. 9వ వచనం ఏమన్నాడు? అందుకు నా కృప నీకు చాలును. నా కృప నీకు చాలు. బలహీనత యందు ఏటమ్మా ఏమన్నాడమ్మా? అప్పుడు బలహీనతలు బయటకు పొడుచుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలట? దేవుని బలం కావాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది యవనస్తులు మనం చూసామనుకో, ఆడికి ఇప్పుడు ఏం తెలుసాడు యవనస్తుడు అని చేత ఆడికి బలహీనత ఏ కొట్టుకుపోతాయి, అవి అసలు లెక్క చెయ్యు, వాటిని దాటి బతికేస్తాడు అంటారు. కొంచెం రోజులు అవని అప్పుడు అడిగి తెలుస్తుంది. అప్పుడు ముందు కాలంలో దెబ్బలన్నీ ఇప్పుడు పైకి వస్తాయట. అప్పుడిప్పుడు కొంచెం కష్టాలు వచ్చినాయి అంటే ఇవన్నీ ఏంటంటే వయసు మీరే కొద్దీ బయటపడతాయని అంటారు చూడండి. అది అబద్ధం అని అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అలా రాదు. మన పూర్వీకులు చేసిన దరిద్రం మన మీద వస్తే ఈ బైబిల్ ఎవరికి కావాలండి? వాళ్ళ శాపాలు మన మీద ఏలుబడి చేస్తే ఇంకెందుకండి బైబిల్? అబ్బే అట్లా కాదు. బైబిల్ వేరే. బైబిల్ వచ్చాక ఏమండి, శాపాలు నా మీదకి రావడానికి రైట్స్ లేవు, రోగాలు నా మీద ఏలుబడి చేయడానికి రైట్స్ లేవు. అయ్యా నేను చెప్పే కొంచెం ఒక్క మాట, బలహీనుడు అని అనగానే వెంటనే అక్కడ ఎందుకైనా మంచిది నీ పేరే రాసేసుకో. నీ పేరు రాసేసుకో. అక్కడ రాసేసుకొని ఇప్పుడు నువ్వేమనాలంటే, అప్పులు ఉన్నాయా? అప్పులు నన్ను ఏం చేయు, అప్పుల్లోంచి బయటపడుతున్నాను అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వాటిల్లో నువ్వు నలిగిపోయి మిషన్లో అదే పిండి మిషన్లో తిరిగేసే పౌడర్లాగా అవ్వో, మిషన్ నేను ఆపేసేదట్టు మారుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత బలమైన దేవుడు. ఇప్పుడు ఎవరికన్నా మించిన బలం అంటే, ముందు మీ విరోధుల కన్నా మించిన బలము దేవుడు నీకు ఇచ్చాడనేది ఈరోజు నీ మనసులో పడిపోవాలి. నాకు దేవుడు బలం ఇచ్చాడు చూసుకో. బలం ఎలాంటిదంటే, నా విరోధులకు మించిపోయిన బలం. అది వాళ్ళు తెలుసుకోవాలి. శత్రువులు ఎదుట అమ్మో ఈడు భోజనం చేస్తున్నాడు, 23వ కీర్తనలో చదువుతా, నా శత్రువులు ఎదుట నీవు నాకు అంచేత ఏమంటే ఇక విరోధుల సంగతి అయిపోవునుగాక. దేవునికి స్తోత్రం. మనల్ని బాధ పెట్టేవన్నీ కూడా పోయి ఈడొంట్లోకి వెళ్ళి కూర్చున్నాను, ఏదో ఉండొచ్చు అనుకున్నాను అని ఇప్పుడు ఆడు ఏమవ్వాలంటే బాధపడిపోయి వెళ్ళిపోవాలాడు. దేవునికి స్తోత్రం. రోగమైన అలాగే వెళ్ళిపోవాలి, బలహీనతలు అన్న అలాగే వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? కొంతమంది లోపలికి రాకముందు ఆడు ఆల్రెడీ ఇలా గూనోళ్ళగా అయిపోతారు. ఇంకా కొంచెం గూనోడు అయిపోయి మంచం మీద పడి అక్కడే ఎడుతాం. కానీ దేవుని పిల్లల్ని ఏమంటున్నాడు? నేను రోగశయం మీద ఉంచను వాళ్ళని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏది నమ్ముదాం? రోగశయం మీద నేను వారిని ఉంచను అని అన్నాడంటే ఇదే నేను నమ్ముతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మీకు ఎలాంటి బలం అట? యవ్వన బలం దేవుడిచ్చాడు. ఏ బలం ఇచ్చాడు చెప్పండి అమ్మా. అయ్యా చెప్పండి సార్.
ఇప్పుడు పెద్దోళ్ళు కూడా సార్ వయసుని బట్టి మాకు కొంచెం బలం తగ్గుద్ది అంటే అంత సీన్ ఏమి లేదు, బైబిల్ ఒప్పుకోవట్లే, నువ్వు యవ్వనస్తుడు అని అనుకో అన్నాడు. ముసలోడు అని అనుకునే బదులు ఏమనుకో, పడుసోడు అని అనుకో. దేవునికి స్తోత్రం. బలహీనులు బలవంతులు అని చెప్పాలి అంతే. దేవునికి ఇది ఎట్టాగా అని అంటే, ఏమి సార్ ఇప్పుడు పాలంగీసేవు గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ చిన్న వయసులో చచ్చిపోతాడని చెప్పి డాక్టర్ గారు పిలిచి వాళ్ళ అమ్మని పిలిచి అన్నారట, మీ అబ్బాయి చచ్చిపోతాడమ్మా, ఇక మా అయితే ఇక మీరు హాస్పిటల్లో ఉండడం వేస్ట్, ఖాళీ చేయండి, ఓ వారం రోజులు మీరు వెళ్ళిపోండి, మీ అబ్బాయి కూడా మా అయితే ఒక 2-3 రోజులు లేకపోతే ఒక 5-6 రోజులు బతుకుతాడు, లేకపోతే ఒక వారం మించి బతకడమ్మా, తీసుకెళ్ళిపోండి అంటే అమ్మకి ఆల్రెడీ అర్థమైపోయింది. డబ్బులు కట్టాక పిల్లోడు బాగా అవ్వట్లేదని తెలిసిపోయింది. ఇంకా అమ్మకి తెలిసిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే ఇంకా వారం రోజులు ఉంది హాస్పిటల్ ఖాళీ చేయడానికి ముందు ఎవరో ఒక ఆవిడ వచ్చి బైబిల్ ఇచ్చిందట ఆయనకి. ఏమిచ్చింది? బైబిల్ ఇస్తే ఆ బైబిల్ ఇచ్చేటప్పుడు అన్నదట, నాన్న నువ్వు మంచోడు, నువ్వు ఎక్కువ కాలం బతకవని ఇక్కడ అన్నీ చెప్పారు, ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఈ బైబిల్ ఏం చేయి, చదువుతూ ఉంటే దేవుడు నీకు సాయం చేస్తాడు అన్నారట. అంతే. ఆయన కూడా ఏమనుకున్నాడు, పోన్లే నా భాషలో ఉంది బైబిల్, నేను ఒక వారం రోజులే కదా బతికేది, చూద్దామని చదువుతున్నాడు. ఒకరోజు ఇలా బైబిల్ చదువుతుంటే, ఏమండి ఈ బైబిల్ చదువుతూ ఉంటే ఎవరో వచ్చి తలుపు కొట్టారట. తలుపు కొడితే తలుపు తీసాడు ఈయన గబగబా. అప్పుడు వాళ్ళ అమ్మ లేదు అక్కడ. లేకపోతే తలుపు తీస్తే ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగాడటండి ఆయన. ఇదిగో నేను ఈ పుస్తకం చదువుతున్నాను, ఈ బైబిల్ చదువుతున్నానంటే, ఆ బైబిల్ నేనేనమ్మా, నువ్వు చనిపోవు, నువ్వు బతుకుతావు, నువ్వు చనిపోవు, నువ్వు బతుకుతావు, చదువుకో, బైబిల్ చదువుకో, ఇదే చెప్పాడట. ఇదే చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఇగో వీళ్ళ అమ్మ వచ్చింది ఆ కింద ఎక్కడో నుంచి వచ్చి పైకి రాగానే, అమ్మ నీకు విషయం చెప్పనా అని అంటే, ఏదో ఫస్ట్ కొంచెం వినడానికి ఇష్టపడింది. తీరా ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు, అమ్మ ఇదిగో ఈ బైబిల్ ఇచ్చారు కదా వాళ్ళు ఎవరో, ఇది నేను చదువుతుంటే ఈ బైబిల్ ఆయన వచ్చాడమ్మా, వచ్చి నాతో ఏమంటున్నాడంటే నువ్వు చచ్చిపోవంటున్నాడమ్మా, నేను బతుకుతానంటమ్మా అని చెప్పాడు. ఈ బైబిల్ ఆయన ఇందాక వచ్చాడమ్మా, తలుపు కొడితే ఆయన వచ్చి నాతో మాట్లాడాడమ్మా అని అంటే, వాళ్ళ అమ్మ కనీసం ఈయన కూడా పల్లికలు ఇచ్చలేదట. ఎందుకంటే ఆడు చచ్చిపోతాడని ఆల్రెడీ ఫైల్ ఇచ్చేసారు చేతికి, అన్నీ వచ్చేసినాయి. ఆ పిల్లోడు బతకడం తెలుసు, ఏంటి పిల్లోడు అలాగ అనుకుంటున్నాడులే అనుకున్నాడట. కానీ విచిత్రం, హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయారు, బయటికి వెళ్ళారు, ఓ వారం రోజులు అయింది. ఈయన అనుకుంటాడట, ఈ పాలంగీసేవు గారు మా ఊరంతా, మేమున్న ఏరియా అంతా స్లమ్ ఏరియా, ఆ ఏరియాలో ఇలాంటి వాళ్ళకి ఈ బైబిల్లో ఉన్న విషయాలు కొంచెం చెబుదామని మొదలెట్టాడు. ఏమంటే సంవత్సరం అయిందట, బతికాడు. 2 సంవత్సరాలు అయినాయి, బతికాడు. 10 సంవత్సరాలు అయినాయి, బతికాడు. 20 సంవత్సరాలు అయింది, బతికాడు. ఏమంటే 30 సంవత్సరాలు అయింది, బతికాడు. ఏమంటే 40 తర్వాత 60 తర్వాత ఇక 86 సంవత్సరాలకి చనిపోయాడు ఆయన. వయసు అయిపోయాక బతికాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతాడనేవాడిని బతికించేది ఈ బైబిలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత నేనేమంటానంటే, ఇక మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదివిన, మత్తయి సువార్త 4:4లో చదివిన, దేవుని వాక్యము వలన ప్రతి మనిషి బ్రతుకుతాడు అని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే, బైబిల్ అనేది మన జీవితంలో, అందుకే నేను అంటాను, శత్రువుకు మించిన బలము నీకుండునుగాక. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన 10వ వచనంలో ఏమి రాశాడు? ఏ తెగులుండి గుడారమున ఎందుకు రాదంటే, ఇక ఆయన ఏ బలం ఇచ్చాడు మనకే? ఏమంటే 54 యెషయా గ్రంథం 17వ వచనంలో ఏమి రాస్తున్నాడు? నీకు విరోధంగా ఆయుధము ఏది అంటే లేకని కాదు, ఉన్నాయి, కానీ నిన్ను చూస్తే వాటికి భయం. దేవునికి స్తోత్రం. అబ్బో వీడి దగ్గరికి వెళ్ళలేమబ్బా, వీళ్ళ దగ్గర ఉన్నామంటే ఎట్టా ఉంటుందో ఓ మాట చెప్తానేనండి. ఇప్పుడు ఇంకా వాక్యం ఉంది కదా, ఇప్పుడు నీకున్న బలం ఇప్పుడు విరోధులు ఎదుట ప్రదర్శించాలి. దేవునికి స్తోత్రం. దానినే విశ్వాసం అని అంటారు. అర్థమైందా? నాకున్న బలం నేను బయట వాళ్ళకి ఇప్పుడు చూపాలి. అలా చూపాలంటే ఒక బైబిల్లో ఎలా ఉందంటే చెప్తా చూడండి. మనకి బలం ఉంటే ఈ బలాన్ని బయట వాళ్ళు ఖచ్చితంగా చూడాలి అంటే ఏం చేయాలి? ముందు నేనేమంటానంటే, నన్ను బలపరచువాని అందే నేనేం చేస్తాను?
సమస్తము అంటే ఇది కొన్ని నేను యేసయ్య కోసం చేస్తాను, కొన్ని నా సొంతం కోసం చేస్తాను అని కాదు. అక్కడ నేను ఏది చేసినా, మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సార్ 16వ వచనం 17వ వచనం 2 వచనాల్లో మీరు ఏది చేసినా ఆయన పేరు మీద చెయ్యాలి అన్నాడు. అంటే ఏదైనా మీకు ఎందులో ఉంది? ఆయన పేరులోనే మీకు ఉంది. అందుచేత నేనేమంటానంటే ఇక బైబిల్లో రాసిన ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి నేను నా ప్రజలను బయటకు తెస్తాను అన్నాడు. ఇప్పుడు ఫరో అనేవాడు ఆడెంత గొప్పోడు అంటే, ఎంత బలవంతుడు అంటే, అతనికి ఉన్నంత బలం ఇంకెవరికి ఉండదు, అంత బలం. అలాంటి బలమైన రాజు ఇప్పుడు అంటాడు, మోషే గారు దేవుని పేరు మీద దేవుని యొక్క బలాన్ని ప్రదర్శించడానికి వెళ్ళాలి. ఎవరి ముందుకి? ఫరో ముందు. చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరి ముందు ప్రదర్శిస్తారు మీకు బలం ఉన్నట్టు? ఫస్ట్ చిన్న ట్రై చేద్దాం. ఎవరి ముందు? ఎవరి ముందు? అమ్మా ఎలాగెలాగ అంటాం కాదమ్మా, ఏదో చెప్పండి అమ్మా. సరే, ఎలాగా? ఏదో ఒకటి ఎలాగా చిన్న ట్రై చేయండి. నీ బలం, దేవుడు నీకు బలం ఇస్తే ఈ బలాన్ని మన విరోధులు ఎదుట ప్రదర్శించాలి. అందులో ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. విశ్వాసం ద్వారా నీతిమంతుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడబ్బా, నీతిమంతుడు మాట్లాడతాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నాకున్న బలహీనత ఏదో ఉందో డాక్టర్ గారు ఆశ్చర్యపడేటట్టు మనం చెప్పచ్చా? ఈ శరీరంతో చెప్పచ్చా? చెబితే ఇది ఏమన్నా వింటదా? 103వ కీర్తనలో ఏమంటాడు? నా ప్రాణమా నా ప్రాణమని మాట్లాడుతున్నాడు. అతనే వేరేవాడు ఉన్నాడులే. లూకాసు వార్తలో 12లో ఒకడు ఉంటాడు, 16వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు. వాళ్ళు ఏంటంటే నా ప్రాణమా తిను త్రాగు అనేటట్టు ఉన్నారు. ఆ తర్వాత సచ్చారు అనుకోండి, అది వేరే. కాకపోతే నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు నీకున్న బలాన్ని ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడతావు? అప్పులతో మాట్లాడతావో మాట్లాడడం మొదలెట్టు. ఇది ఎలా జరుగుద్దబ్బా. జరిగించేది నువ్వు కాదు, జరిగించేది ఆయన. బలం ఆయింది, ఏమంటే రీజన్ ఆయన, కారణభూతుడు ఆయన. నాకు తెలియట్లే, నేను నమ్మాను, నేను మాట్లాడుతున్నాను అంతే. వెలుగు కలుగుగాక. అప్పుడు 33వ కీర్తన 9వ వచనం చదువుతారా? ఏముంది 33వ కీర్తన 9వ వచనంలో ఏం రాశాడు? ఆయన మాట సెలవిస్తేనట. చదువు అమ్మండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఇక వినండి. అంటే దాని ప్రకారం అంటే డిట్టో వచ్చేసిందా, లేదా ఏమన్నా కొంచెం మార్పులు వచ్చినాయి అని అన్నాడా? దాని ప్రకారం అంటే మీకు అర్థమవుతుందా? అమ్మ మీరు వినండి, బాగా వినండి. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు నేను అర్జెంటుగా ఏదో ఫోటో ఉంది, ఏదో ఫోటో తీసి నేను ఇప్పుడు ఇలా పంపితే వాళ్ళు ఎవరికో పంపించాను. అసలు ఇది ఎలా వెళుతుందబ్బా నాకు అర్థం కావట్లే, వెళ్ళిపోతుంది. ఏమంటే కలర్ ఫోటో పంపిస్తే అక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చిందట అక్కడ. అవునా? వస్తుందా? నేను తలకాయ పంపితే అక్కడ కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయట. అవునా? అంటే మీకు ఏం తెలుస్తుంది? మీరు ఏది పంపితే డిట్టో అక్కడికి వెళ్ళిపోతుందని తెలియట్లేదా? తెలుస్తుందా? తెలియట్లేదా? ఏందండి, ఇక్కడి నుంచి నేను అమెరికాకి పంపితే మధ్యలో ఎన్ని కిలోమీటర్లు అది ఎలా దాటి వెళ్ళిపోతుంది నిమిషంలో? వచ్చేసినాయి అక్కడికి. వాళ్ళు బిత్తరపోతున్నారు. అంటే మనిషికి జ్ఞానం ఉంటే నా దేవునికి దీనికి మించిన జ్ఞానం ఉంటుందా? ఉండదా? అప్పుడు దేవుని కోసం మీరు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మాట్లాడు, పనులు జరుగుతాయి. నువ్వు చెప్పు, మాటలు జరుగుతాయి. ఆయన ఆజ్ఞాపించగా అలాగే జరిగినాయట. కొంచెం వంకర టింకరగా జరిగినాయి అని కూడా రాసాడులే. అలా రాయలేదా? అప్పుడు దేవుని వాక్యం కరెక్టా, నువ్వు కరెక్టా? అప్పుడు దేవుని వాక్యం ఎలా ఉందో అలాగే ఉండాలి, అలాగే జరగాలి. అందుచేత నేను ఒక మాట అంటున్నా, దేవుని వాక్యం మనిషి లోపలికి వచ్చిందంటే వాడు బలవంతుడు అయిపోతాడు. ఎలాగైపోతాడు వాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటే ఎటువంటి ఖడ్గము కంటే బలమైనది దేవుని వాక్యం అన్నాడు. ఈ వాక్యం నీ లోపలికి వచ్చాక నువ్వు బలహీనుడిగా ఉంటావని ఒప్పుకోవడం లేదబ్బా. దేవునికి స్తోత్రం. వాక్యం మనిషిలోకి వస్తే వాడు బలవంతుడు, పరిశుద్ధాత్మ వాడిలో ఉంటే బలవంతుడు, అభిషేకం వాడి మీదకి వస్తే బలవంతుడు. అయ్యా నేను చెబుతున్న మాట వినండి సార్. 149వ కీర్తన 9వ వచనంలో ఏమి రాశాడు సార్? ఒక్కసారి అదైనా చదవండి అమ్మా, అదైనా చదవండి. 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఏ ఖడ్గం ఉందమ్మా? 2 అంచులు గల ఖడ్గమున్నది. చెప్పండి అమ్మా.
గట్టిగా చెప్పండి అమ్మా. రెండంచుల గల దేవుని వాక్యం ఎవడలో ఉంటే వాడు బలవంతుడు. నేను చెప్తున్నా, ఇది నిజం, ఇది నిజం. మీరు మళ్ళీ ఒప్పుకోవడానికి నేను మళ్ళీ ఇంకో మాట కూడా ఛాన్స్ ఇస్తున్నా. నీలో బలం ఉంది అనేది మనకున్న బలహీనత ముందు మాట్లాడదాం. యేసయ్యా, ఈ బలహీనత నువ్వెవరికో చేశావు అనేది విన్నాను, కానీ నా ముందు ఇప్పుడు జరగాలి. నాకు ఈ బలహీనత పోవాలి. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో తెలుగు బైబిల్ ప్రకారంగా ఏమంటే అప్పుడు మనం చీకటిగా ఉంటేనట, ఇప్పుడు మనం ఎవరో వెలుగు అయ్యామని. ఇది నిజమేనా? అంతేనా? ఏమండే అంటే ఇప్పుడు వాక్యాల ప్రకారంగా ఏమండే నువ్వు ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు మాట్లాడి ఏమనాలి? బలహీనతల ముందు లేదా మనకున్న ఏవో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళల్లో ఏముంటాయి? మీరు ఎవరైనా వీక్ పాయింట్స్ చూడగానే వాళ్ళని ఆట పట్టించడానికి ట్రై చేయకండి. వాళ్ళల్లో ఇంకా వాక్యాన్ని బేసిక్గా గట్టిగా వాడుకోవట్లేదో అని అనుకోండి, అంతే. మీరైతే ఏం చేయాలంటే మూర్ఖుల మధ్యలో ఈ జీవవాక్యం పట్టుకొని జ్యోతులుగా ప్రకాశించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగ ఉండొచ్చు కదా. ఉండకండి, వాళ్ళంతే, వాళ్ళ దారి అలాగే, నీ దారి ఇలాగా, బైబిల్ దారి నీ దారి. దేవునికి స్తోత్రం. ఇక అమ్మ ఇప్పుడు 8వ అధ్యాయం ఇది చూడండి సార్. ఏది న్యాయాధిపతులు 18వ వచనం ఒకసారి చదువుతారా సార్? ఏమని రాశాడు అక్కడ? ఎట్టా రాశాడంటే దేవుని యొక్క వాక్యమట. చదవండి. న్యాయాధిపతులు అతడు మీరు తాబోరులో చంపిన మనుషులు అమ్మా చదువు వారని జబాహును సల్మున్నాను అడుగగా వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉండి. న్యాయాధిపతులు చదువుతున్నారా మీరు? న్యాయాధిపతులు 8వ అధ్యాయం 18వ చదవండి. సరే 7:18 చదవమ్మా, ఒకసారి చూద్దాం. 7:18 చదవండి. అక్కడేం రాశాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేనును నాతోనున్న వారందరును బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమును కేకలు వేయండి అని అన్నాడు. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండిపాలము కొట్టుకొనుకు పోయి బూరలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టి అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము. ఎవరి ఖడ్గం అమ్మా? యెహోవా ఖడ్గము. అందరూ చెప్పండి అమ్మా, ఎవరి ఖడ్గం? యెహోవా ఖడ్గము. యెహోవా ఖడ్గం. గిద్యోను ఖడ్గము అని. యెహోవా ఖడ్గం. గిద్యోను ఖడ్గము. ఏంటి అలా చెప్తారేంటండి? యెహోవా ఖడ్గం. గిద్యోను ఖడ్గము. ఏంటండి అలా చెప్తారేంటండి? యెహోవా ఖడ్గం. గిద్యోను ఖడ్గము. ఏం చేస్తారు మీరు ఇప్పుడు అది చెప్పబోతే? ఇప్పుడు ఎలాగంటే యెహోవా ఖడ్గము. ఇప్పుడు ఎవరి పేరు? మీ పేరేం పేరమ్మా? అమ్మా సరే నాకేం పట్టలేదు కానీ ఈ నిస్సి ఉన్నాడు. యెహోవా ఖడ్గం. ఇప్పుడు ఎవరి ఖడ్గం అని చెప్పాలి? ఇప్పుడు నిస్సి ఖడ్గం. ఎవరి ఖడ్గం? యెహోవా ఖడ్గం. చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పట్లేదు సార్. ఇదేంటి ఇలాగా వాక్యం చెప్తామంటే ఈ ఎగిరెగిరి గంతులు వేసేటట్టు ఉండాలి. యెహోవా ఖడ్గం. నీ పేరేం పేరు? పరిమళ. యెహోవా ఖడ్గం. పాపం ఈ అమ్మాయి చెప్పబోతే ఊరుకోరు అన్నట్టుగా ఏదో కష్టపడి చెప్తుంది. అమ్మ గట్టిగా చెప్పండి, యెహోవా ఖడ్గం. నాకు ఇంకా రావట్లే. యెహోవా ఖడ్గం. ఆగండి నీళ్ళు చెప్పండి, యెహోవా ఖడ్గం. అమ్మ సీరియస్గా కాదమ్మా, చెప్పమ్మా ఎవరి ఖడ్గం? మీరు ఎవరి ఖడ్గం అని అంటారు? యెహోవా ఖడ్గం. నిస్సి ఖడ్గం. ఎవరి ఖడ్గం? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇది ఆయన అంటలేదు, బయట వాళ్ళు అంటున్నారు. ఏమని? ఒరే ఏమో అనుకుంటున్నాం కానీ ఒరే గిద్యోను ఖడ్గం కాదురా బాబాది, యెహోవా ఖడ్గం. దేవునికి స్తోత్రం. అంచేత ఎవరికైతే దేవుని వాక్యాలు ఉంటాయో వాళ్ళు బలవంతులు. ఏమండి నేను అంటున్నాను వినండి. ఇప్పుడు మీరు బలవంతులు ఎలాగవుతున్నారు? ఈ మాట ఇంకా నేను దీన్ని ఎలా చెప్పాలనుకుంటున్నానంటే నీకున్న బలం బయటోళ్ళు చూడాలి. ఇప్పుడు
అది నాకున్న వాక్యం ఏంటంటే, ఇక ప్రభువా నువ్వు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును. చెప్పండి అమ్మా, ఈ దెబ్బతో మనలో ఉన్న బలహీనతలన్నీ బయటికి పారిపోవాలి. అయ్యి బాబు వీడికి వాక్యం తెలిసింది అంచేత ఎన్నాళ్ళైతే ఏది వాక్యం లేనప్పుడు అన్నీ అలా వీక్గా ఉండేవాడు. ఇప్పుడు వాక్యం తెలిసాక పేదోడు కాస్తప్పుడు ఏమవ్వాలి, ధనవంతుడు అవ్వాలి. అంతేనా? ఇప్పుడు బలం వచ్చిందంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు అంటే పేదోడుగా ఉండడానికి కాదు, ఎలాగ ఉండాలని, ధనవంతుడిగా ఉండాలని. ఏమంటే రోగిష్ఠుడిగా ఉండడానికి బైబిల్ ఎందుకండి, ఆరోగ్యంగా ఉండడానికి ఇచ్చాడు. ఇది దేవునికి స్తోత్రం. మలాకి 4:2 ఆయన ఆరోగ్యపు రెక్కలలో నీకు ఆరోగ్యం ఉందని రాశాడు. యెషయా గ్రంథం 53లో నీ కొరకైన మొత్తబడ్డాడు, నీ కొరకైన వ్యసనాక్రాంతుడయ్యాడు, మన రోగములు ఆయన భరించాడు అని రాసినప్పుడు అదే కరెక్ట్. అందుచేత ఇప్పుడు ఏం చెప్పాలట, యెహోవా ఖడ్గం. గట్టిగా చెప్పట్లే అమ్మా, టాప్ లేవాలి ఇక్కడ. యెహోవా ఖడ్గం. సార్ మీరు చెప్పండి సార్, యెహోవా ఖడ్గం. అయ్యగారు మీరు చెప్పండి సార్, యెహోవా ఖడ్గం. మీ పేరేం పేరు అంటారు? అయ్యగారి పేరు ఏం పేరు? ఆ పేరు కలిగిన ఆయన ఇప్పుడు ఏమంటాడంటే యెహోవా ఖడ్గం, శేఖర్ గారి ఖడ్గం అది అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందంటే దేవుడు మనకు బలం ఇచ్చాడా లేదా? బలం ఇస్తే ఇప్పుడు ఆ బలం బయట వాళ్ళు ఏమనాలంటే, అమ్మో ఎవరో గిద్యోని అనకండి రాడు పిరుకోడని అదని ఇదని ఇది అని. ఎందుకంటే గిద్యోని గురించి బైబిల్లో 6వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా నేను అని మొదలెట్టాడు. అయ్యా మరి నా బతుకు అని అంటున్నాడు. ప్రభు ఏంటి చెప్పు, ఆ బాధ ఏంటో చెప్పు అంటే, అది మా ఇంట్లో వాళ్ళల్లో నేను చిన్నోడిని, మా కులంలో తక్కువని, మా వంశంలో అలాగా అన్నీ ఇలాగ అంటున్నాడు. ఇంకేమన్నా ఉన్నాయి చెప్పరా అన్నాడు. ఇంకేమంటే అయిననేమి అన్నాడు. అంతే. అయిననేమి అంటే నీ మిస్టేక్స్ పెట్టుకొని నీకున్న ప్రాబ్లమ్స్ చూపించి నేను పనికిరాను, నేను దుమ్ముని అస్తమానం ఇలాగ అనుకోకండి. నేను దుమ్ముని ధూళిని. నువ్వు ఎప్పుడు దుమ్ము ధూళిలాగా ఉండడానికైనా క్రైస్తవురాలు అయ్యింది, క్రైస్తవుడు అయ్యింది. నువ్వు ఎలాగా పరిమళ వాసనగా దేవుని కొరకు ఉండవా? ఏమంటే ఘనమైన బిడ్డగా ఉండవా? ఎప్పుడు కొంతమంది ఇదే మొదలెడతారు. కానీ ఇప్పుడు ఈయన ఈ వీక్ పాయింట్స్ అన్నీ చెప్తుంటే అయిననేమి అని చెప్పి ఈ గిద్యోను ఖడ్గము ఇప్పుడు ఎవరు ఖడ్గం అయిపోయిందట? యెహోవా ఖడ్గం ఏమైపోయింది ఇప్పుడు? గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం, యెహోవా ఖడ్గం. ఒక విధంగా చెప్పాలంటే దేవుని చేతిలో ఉన్న ఖడ్గం ఎవరి చేతిలోకి వచ్చేసింది ఇప్పుడు? గిద్యోని చేతిలో. అప్పుడు గిద్యోని గురించి బయట వాళ్ళు అంటున్నారు, బాబు ఊరికి తక్కువ అంచనా వేయకండి, అయిననేమి అనే ఒక మాట వచ్చింది అతని గురించి 15వ వచనంలో 6వ అధ్యాయంలో. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు గిద్యోని తక్కువ అంచనా వేయకండి, అండర్ ఎస్టిమేషన్ వేయకండి. అటు గట్టోడు, అటు బలవంతుడు, అతను శక్తివంతుడు, అతడు చాలా బలమైన మనిషి అని చెప్పి అతని గురించి మాట్లాడుతూ ఉండగానే ఏమంటే మిద్యానీయుల చేతిలో నుంచి గిద్యోను యుద్ధము చేసి వారందరిని బయటికి తెచ్చేసాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీరు కొంచెం ఆలోచన చేయాలి. మీరు ఎవరికంటే బలవంతులు ఇప్పుడు చెప్పండి? విరోధుల కంటే, శత్రువుల కంటే. ఎవరికంటే? ఏది నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పాలి. నవ్వయ్యా బాబు, నవ్వుతూ చెప్పాలంటున్నాను, నవ్వుతూ చెప్పాలి. ఎందుకంటే మా దేవుడు మనకు భలే నవ్వు ఇచ్చాడమ్మా. కష్టంలో కూడా ఈ బైబిల్ లేకపోతే మనం సంతోషంగా ఉండలేము, బైబిల్ రాకపోతే హ్యాపీగా ఉండలేము. ఎప్పుడు చూసినా దివాలా తీసినటువంటి బతుకుకి బైబిల్ వచ్చిందో లేదో హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇరుప్రక్కల కిరణాలట, చేతుల్లో నుంచి కిరణాలు మన మీద ఉదయించినాయి అని రాసినాడు. అందుచేత ఈ దేవాది దేవుడు మాట చెప్తున్నాడు, సార్ ఇప్పుడు నీ బలం బయటోళ్ళకి తెలియాలి. దేవునికి స్తోత్రం. ఎలా తెలియాలి అంటే అప్పుడు మనం చేసే పనుల ద్వారా. ఏం పనులు చేస్తాం? ఏ పనులు చేస్తామో ఆ పనుల ద్వారా ప్రభు నీలో ఉన్నాడు అని తెలియాలి, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు అని తెలియాలి, ప్రభు కార్యాలు మీ సత్క్రియలు బయటోళ్ళకి చూపించండి అని 5వ అధ్యాయం ఎక్కడ మత్తయి సువార్త 14 దగ్గర నుంచి మనం చదువుతాం. నేనేమంటున్నానంటే ప్రభు నాలో ఉన్నాడు అనేది ఒకటి, ఆయన బలం నన్ను ప్రేరేపిస్తుందని తెలిసి నాలో ఆ బలము తనదని తెలిసాక నువ్వు చేసే వాటన్నిటిలో కూడా ప్రభు యొక్క గొప్పతనం బయట పడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫరో బలవంతుడా, మోషే బలవంతుడా?
ఎవరు బలవంతుడు? ఇప్పుడు ఇందాక నేను ఒక చిన్న హింట్ ఇచ్చాను. అతడు దేవుడిని 5వ అధ్యాయంలో ఏమంటాడు? ఫరో నిర్గమాకాండం 5లో ఎవడు మీ దేవుడు, ఎవడు మీ దేవుడు, ఎవడాడు అన్న మాట్లాడుతున్నాడు. ఎవడాడో ఇప్పుడు చూద్దు కానీ అన్నట్టుగా మోషే గారు అలా చెప్పుడు కాకుండా అలా నించున్నాడు. అంటే ఇప్పుడు మోషేలో దేవుని బలం బయట ఎవరెదుట కనబడాలి? ఇప్పుడు చెప్పండి. దెయ్యం ఎదుట కనబర్చాలి. దెయ్యం ముందు, దుష్టశక్తుల ముందు, దురాత్మల ఎదుట. ఏమంటే నేను చెప్తున్నాను, బలహీనత ఎదుట దేవుని బలం నువ్వు చూపించు. ఏమండి ఫరో ఏది మీ దేవుడు అంత బలవంతుడైతే ఏదన్నా చెయ్యండి అన్నాడు. ఏమేం చేయమంటావు? ఒక చూసుకో. చేయడం మొదలెట్టేటప్పటికి ఓరు నాయన నీకు నమస్కారం, మీ దేవుడే గట్టుడు, నువ్వే గట్టుడు, మేము వెళ్ళిపోతాం, మేము పంపించేస్తాం మిమ్మల్ని అట్టా ఇట్టా అంటున్నాడు. మళ్ళీ బాబోయ్ ఎంతమందిని పంపించేస్తే మరి రేపు నుంచి మన ఇళ్లలో గిన్నెలు ఎవడు కడుగుతాడు, పనులు ఎవరు చేస్తారు, రేపు ఈ పనులన్నీ చేయాలంటే ఎవడు పని చేస్తారు అని మళ్ళీ నేను పంపను అనేవాడు. నువ్వు పంపవని నాకు తెలుసురా, అందుకే దేవుని బలం మళ్ళీ చూపిస్తాను నీ దగ్గర అనేవాడు. ఎవరో మోషే. ఒక వచనం 9వ అధ్యాయం నిర్గమాకాండం 16వ వచనం ఒకసారి చదవండి అమ్మ. 9వ అధ్యాయం 16వ వచనం అమ్మ, గట్టిగా చదవాలి. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా ఎంతమ్మా భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. అమ్మ ఇప్పుడు మోషే గారు దేవుని బలాన్ని ఎవరి ముందు చూపుతున్నాడు? ఇప్పుడు చెప్పాలి. మీరు ఎవరి ముందు చూపుతారు? ఇప్పుడు మరి దేవుడు నిన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను? నాకున్న బలహీనతలు వేసిన వాళ్ళు పా అని అనగానే వెళ్ళాలి. కొంచెం లేటుగా వెళ్తామండి, రేపు వెళ్తాం, రేపు లేదు ఎల్లుండి లేదు వెళ్ళరా ఇప్పుడు అని పంపించేసేటట్టుగా నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మీరు మాట్లాడండి. ఇక వాక్యం చేసుకుపోద్ది. 119వ కీర్తన 130వ వచనంలో ఆయన వాక్యం వెల్లడి కాగా ఏమండి చీకటి పోవును, దరిద్రం పోవును, తెగులు పోవును, రోగం పోవును. చెప్పరేటబ్బా బలహీనతలు పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్నా అప్పుడు మోషే గారు ఏం చేశాడట? ఫరో ఎదుట నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడైతే మోషే అలా నిలబడ్డాడో చేస్తూ ఉన్న కార్యాలకి ఫరో బిత్తరపోయాడండి. మీకు తెలుసా మోషే గారిని వాళ్ళు ఏమనుకున్నారో? చాలా తక్కువ అనుకున్నారు, అండర్ ఎస్టిమేషన్ వేశారు. కానీ మోషే గారిలో ఎవరున్నారు? బైబిల్ వాక్యాల్లో 2 కొరింథీ 5:14లో క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ప్రభు నాలో ఉంటే అది బలం, ప్రభు నీలో ఉంటే అది బలం, ప్రభు నీలో. ఇప్పుడు నేను అనేది చూడండి, ఆ 16వ వచనం మళ్ళీ చదువుతాం. అదే 9వ అధ్యాయం 16వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. నా బలమును నీకు చూపడానికి భూలోకమంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఎందుకమ్మా అమ్మా ఇప్పుడు ఫరో గారి ముందు రోజు ఎవరి కార్యాలు చూపిస్తున్నాడు? ఇప్పుడు మోషే దేవుని ఎవరి కార్యాలు? దేవుని రోజు నిన్న ఒకటి చేశాడు అనుకోండి, నిన్న అయిపోయినాయి కదా, ఇంకా ఇప్పుడు చూసుకో మా ప్రతాపం నీ మీద చూపిస్తామంటే అంత సీన్ లేదు లేరా నీకు అంటున్నాడు. ఎవరో మోషే. ఎవరిని? ఫరోని. వెళ్ళరా నీ బలము ఇంక నీకు ఏడుసావులే, నీ బలం నా ముందు పనిచేయదు. ఎందుకో తెలుసా? మోషే పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఫరో ఎదుట దేవుని బలాన్ని చూపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బలం నీలో ఉంటే రోజు సైతాన్ ముందు చూపాలి, దుష్ట శక్తుల ముందు చూపాలి. మనోళ్ళకి అంతా ఏంటంటే కొంచెం లైట్ ఆరిపోతే చాలు వెంటనే అయ్య బాబాయ్ వచ్చేసిందంటే దెయ్యం అక్కడికి వచ్చేసినట్టు వీళ్ళు మాట్లాడేస్తారు కదా. కాదమ్మా, దేవుని బలం నీ మీద ఉండునుగాక, దేవుని శక్తి నీ మీద ఉండునుగాక. నేను ఒక మాట క్లియర్గా చెప్తున్నాను, మోషే ఎదుట నువ్వు బలం చూపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా లేకపోతే ఫరో ఏం చేసేవాడు? రెచ్చిపోయేవాడు కదా. ఫరో ఇంకేమన్నా చేసేసేవాడు. కానీ ఫరో ఏం చెయ్యకపోవడానికి కారణం ఏమంటే మోషే గారిలో దేవుని బలం ప్రత్యక్షం అవుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మోషే బలవంతుడా ఫరో బలవంతుడా? మోషేయే బలవంతుడు. ఎలాగా? మోషేకి బలం ఏందబ్బా అంటే నీ చేతిలో ఏముందంటే ఏముంది?
కర్ర ఉన్నది అంటున్నాడు, కర్ర ఒకటి ఉందన్నాడు. అంతే, ఆ కర్రే దేవుని కర్రగా మార్చేసాడు. అంతే, అది అట్టుకొని వెళ్తుంటే ఎవరు చూసినా కూడా ఏమంత గట్టోడు అనుకుంటున్నారు. కానీ బైబిల్ వాక్యాల్లో దేవుడు మనలో ఉంటే అమ్మా మనం బలవంతులమే. బైబిల్లో ఇదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు బలాన్ని చూసి బెదిరిపోయారు. అక్కడ ఏంటి వీళ్ళు పామర్లు, చదువులేని వాళ్ళు, వీళ్ళకి ఏంటంటారో ఇంత రైట్స్ వచ్చేసి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే, బాబు వాళ్ళు దేవునితో ఉన్నారయ్యా, యేసయ్యతో ఉంటూ నువ్వు బలవంతుడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యమేనమ్మా. ఇంకొకటి కూడా నేను చెబుతాను, ఇది కూడా చదువుతారా? దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అవసరమైనటువంటి వాక్యం కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్తాను. ఇప్పుడు బలాన్ని ఇప్పుడు విరోధుల ముందు చూపాలి, అందుకు దేవుడు నీకు బలం ఇచ్చునుగాక. ఓకేనా? అది పాయింట్. సరే, ఇప్పుడు దావీదు ఎవరి ముందు చూపించాడు బలం? గొల్యాతు ముందు చూపించాడా? అవునా? నేను అనుకుంటున్నాను ఎలుగుబంటి ముందు చూపించలేదా? ఎలుగుబంటి ఏమాత్రం అది ఏమైనా జాలి పడుతుందా? ఒకటి కొడితే కొడితే అంత ముద్ద లాగేస్తుంది, మాంసం లాగేస్తుంది, అయిపోయాడు. కానీ ఆ 2 చేతులు అట్లకి ఇరిచేసాడయ్యా. ముఖం మీద కొడితే మళ్ళీ మూతి ముఖం అంతా సమానం అయిపోయింది అనుకో. దెబ్బతో ఏం దెబ్బ అంటే ఏట్రా ఇంత బలమా? ఆఖరికి ఎలుగుబంట్లన్నీ వాటి చరిత్రలో రాసుకోవాలి. రే, మనల్ని ఓడించేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి పేరు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది సింహాన్ని ఏం చేశాడమ్మా? దా అంటే, రే నా మీద ఎవడు నెగ్గర్రా, నేను సింహం, అడవికి ఎవరినే? సరే నేను నీకు రాజుని, నువ్వు రా అన్నాడు. సింహాన్ని ఆడించాక అసలు మామూలుగా కాదు, దాన్ని పట్టేసట, పీకి పడేసాడట. అది దావీదు తన బలాన్ని విరోధులు ఎదుట చూపాడు. దేవునికి స్తోత్రం. మరి అప్పుడు గొల్యాతు రెచ్చిపోతూ ఉంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? గొల్యాతు అంతలాగా 40 రోజులు వాడు అలాగే రెచ్చిపోయి పుచ్చిపోయినట్టు మాట్లాడిని అని ఎవరికాడే భయపడతా ఉన్నారు. రాజుగారేమో ముసలోడు అయిపోయాడు, మిగిలిన వాళ్ళందరూనేమో భయపడుతున్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో కుర్రోడు వచ్చాడు. ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? వీడి గురించి పెద్ద మనం బాధపడవలసిన అవసరం లేదు, కానీ వీడిని చంపితే నాకేమిస్తారు చెప్పండి అని అడుగుతున్నాడు. ఓయ్ బాబా, వాడిని చంపుతావంటారా? నువ్వు ఎంత ఉన్నావు? ఏది బుడతాడు, నువ్వు ఎలాగా లిల్లి పుట్టుగల్లాగా ఉన్నావు, నువ్వు ఆయన చంపేస్తావా? 40 రోజులు బట్టి రోజు వచ్చి ఉదయం సాయంత్రం అరుస్తున్నాడు, ఆడి మీద నువ్వు నెగ్గుతావా అంటే, అవన్నీ తర్వాత సంగతే, ముందు ఆయన చంపితే ఏమిస్తారు చెప్పండి అంటాడు. ఏదో చెప్పారులే, చెప్పగానే వెళ్ళిపోయాడండి. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే ఏమంటే బైబిల్లో ఏమి రాశాడో తెలుసా? దేవుని బలాన్ని గొల్యాతు ముందు ప్రదర్శించాడట. దేవునికి స్తోత్రం. అక్కడ 17వ అధ్యాయం 50వ వచనం చదివితే ఏం రాశాడంటే, గొల్యాతు కంటే దావీదు ఎవరట? బలవంతుడు రాశాడు. అక్కడ అదే రాశాడు. 1 సమూయేలు 17:50లో ఎవరికంటే నువ్వు బలవంతుడు? విరోధుల కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. శత్రువుల కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నీ చేతిలో ఎలాగ నీకు బలం వచ్చింది? ఆయన వాక్యమే నీకు బలం. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు మీరు బలవంతులా బలహీనులా? ఏది బలహీనులు ఒకసారి హల్లెలూయా చెప్తా. హల్లెలూయా. 2 చేతులు పైకి చూపిస్తున్నారు మళ్ళీ హల్లెలూయా అట్ట మళ్ళీ. ఓకే, మీరు బలవంతులు. మీరు ఎవరు మీరు? ఓకే, అయినా దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయన నీకు బలం ఇచ్చునుగాక. తడపలాంటోడు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? గట్టోడు అయిపోవాలి. చీపురు పుల్లలు లాంటోడు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా? బలవంతుడు అయిపోవాలి. ఏమండి, వారిలో ఒంటరి అయినా వాడు తలగును, ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును, లెమ్ము తేజరిల్లుము నీకు. నేను బాగా చెప్తున్నానమ్మా, మీరు బలవంతులు అవ్వడానికి మనం ఏదో కష్టపడితే దేవుడు బలం ఇవ్వడు. ఒకటే, నీతి న్యాయంగా యథార్థంగా ఉండడం అలవాటు పడండి. దేవుడు తన ప్రజలకి, మీరు 105వ కీర్తన 24లో రాసిన పాయింట్ అదే. దేవుడు తన ప్రజలకు ఆయన విరోధుల కంటే శత్రువుల కంటే మించిన బలం ఇచ్చాడని రాశాడు. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 దగ్గర నుంచి మనం వెళితే గనక ఏమంటాడో తెలుసా? బలహీనులను
ఏమండి ఏమండి బలహీనపరచడానికి బలహీనంగా ఉన్న మనలను ఆయన ఏం చేశాడట? మనలను బలపరిచాడట. అర్థమైందా? దేవుడు మనకు ఎలాంటి బలం ఇచ్చాడు? పెద్ద పెద్ద వాళ్ళంతా డింకీలు కొట్టేసేయాలి, అలాంటి బలం నీకు ఇచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మోషే గారు బలం ఎవరి ముందు ప్రదర్శించాడు? ఫరో. మరి మీరు మీ ఇంటోళ్ళ మీద ఏం ప్రయోగం చేయకండి, అట్టాటి చేయకండి. ఇంటోళ్ళ మీద ఇళ్ళల్లో కాదమ్మా, నేను అంటున్నానమ్మా, మీరు బాగా ఆలోచన చేయండి. ఈ బైబిల్ పట్టుకున్నవాడు అంత మంచోడు ఇంకొకడు ఉండడు, అంత కరెక్ట్గా ఉంటాడని దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది కలిగి ఉన్నవాడు ఎవడైనా కూడా, ఎందుకంటే ఈ వాక్యం భలే కార్యాలు చేయడం ఇష్టం. వాక్యం ఎవరిలో ఉన్నా కూడా వాడు చాలా బలమైన కార్యాలు చేయడానికి వాడు పూనుకుంటాడట. అట్లాంటి కార్యాల్లో దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు. ఇంకా నేను చెప్తా వచ్చాను కదా, ఇంక ఇలాంటి వాళ్ళు మీకు దొరికితే ఏరుకొని పక్కన రాసుకొని, ఎందుకైనా మంచిది. అలాంటి బలం పొందుకున్న వారిలో నీ పేరు కూడా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక వాక్యం చదువుదాం. ఇది కొంచెం ఈ బలం మనకున్నదని బయటోళ్ళు తెలుసుకునేదొట్టుగా ఒక చిన్న మీకా గ్రంథానికి రండమ్మా. మీకా గ్రంథం ఈ ఒక్క వచనం చదువుదాం. 7వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఇది తప్పకుండా మనకు అవసరమైన వాక్యం. అందరూ చూడాలి ఇది. చదవండి. 7వ అధ్యాయం 15వ వచనం మీకా గ్రంథం. అమ్మా అమ్మా ఎవరమ్మా, ఎవరు సిగ్గుపడాలమ్మా? చెప్పండి అమ్మా. ఎవరి బలాన్ని చూసి? మీ బలాన్ని చూసి. ఏమ్మా తీయండి మళ్ళీ అందరూ చూడండి అమ్మా. చదవమ్మా, మళ్ళీ చదవమ్మా. అన్య జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని ఎవరు అనుకోవాలి? ఇప్పుడు మన విరోధులు ఏమనుకోవాలి? ఈ దెబ్బతో ఏమనుకోవాలి? కొంచెం. ఏందమ్మా, అమ్మ చదువుతున్నారు కదా. మన విరోధులు, మన అన్యజనులు అట్టప్పుడు ఏమనుకోవాలి? అరే వీళ్ళకన్నా మనకే బలం, మనమే గట్టోలం, మనమే అలాగలాగా అని అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఈ దెబ్బతో ఏమవ్వాలట? కొంచెమే. ఏమవ్వాలట? మాకున్న బలం తక్కువ. దేవునికి స్తోత్రం. ఎంత బలం ఉందో వాళ్ళకి? ఇప్పుడు మీకున్న బలాన్ని చూసేటప్పటికి వాళ్ళ బలం ఎంత అయిపోయింది? కొంచెమే. చెప్పండి. కొంచెమే. ఇప్పుడు అవతల ఇప్పుడు బలహీనత ఉంది, అది దాన్ని ఎలా చూస్తున్నాం చూడగానే కొంచెమే, అది అర్థమైపోయింది దానికి. ఎందుకు? దేవుని బలం నీలో వచ్చాక నువ్వు దాని ఎంక చూస్తుంటే బలహీనత అది, అయ్యి బాబాయ్ వీడి దగ్గర ఉండలేం, పోతాను బాబాయ్ పోతానని అది పోవాలి. అది అలాగా అన్యజనులు మన బలాన్ని చూసి, మనకున్న సామర్థ్యతను చూచి, మనకున్న శక్తిని చూచి అదేమనుకోవాలట? అన్యజనులు మనకున్న బలం తక్కువే, మనకున్న బలం కొంచెమే, మనకు వాళ్ళ ముందు నిలబడలేమురా అని అనుకునేటట్టు మారిపోవాలి వాళ్ళు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకేమనుకోవాలమ్మా? తమకు కలిగిన బలమంతా కొంచెమేనని అని సిగ్గుపడిపోవాలి. ఏమైపోవాలమ్మా? నోరు మూసుకొని. ఎవరు సిగ్గుపడాలి చెప్పండి? మనకున్న మన బలహీనతలన్నీ ఇప్పుడు ఏమైపోవాలి? పోయిపోయాలి. ఇంట్లోకి వచ్చాం, దెయ్యం ఎప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర, ఫ్రిడ్జ్ ఎలా దగ్గర ఎందుకు తీసా అని ఆడెవడో అడుగుతాడు. ఇంకోటి ఎందుకు ఏంటనబ్బా ఫ్రిడ్జ్ దగ్గర ఒక గొడవ, కిచెన్ దగ్గర ఒక గొడవ. ఇప్పుడు ఇవన్నీ ఏమనుకోవాలో తెలుసా? వీళ్ళ ముందు దేవుని బలం వీళ్ళ ముందు ఉండడం వల్ల మనం ఇంట్లో తిరగలేం, చలో వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. బలహీనతలన్నీ వెళ్ళిపోవును గాక, రోగములన్నీ వెళ్ళిపోవును గాక, బాధలన్నీ వెళ్ళిపోవును గాక. ఏమండి అక్కడ ఏమి రాశాడమ్మా? మళ్ళీ చదవమ్మా. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడిపోవాలి. నోరు మూసుకొందురు. ఏం చేయాలమ్మా చెప్పండి? కంటి చూపు తప్ప ఇక నోటి మాట వద్దు. దేవుడికి స్తోత్రం. మూసుకోరా, ఇక నోరు మూసుకో, పా అవతల పా. ఇక వాటికి మాట్లాడడానికి ఛానల్ లేవు. అది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు బలం ఇచ్చాడా లేదా ముందే చెప్పండి నాకు. అబ్బా ఎంతసేపు వాక్యం చెప్పాక ఆ మాత్రం బలం ఇవ్వలేదని మేము ఎందుకంటాం? ఇచ్చాడు. ఎంత? 1 కేజీ ఇచ్చాడా? కేజీ బలం 2 కేజీలు ఇచ్చాడా? నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా?
ఆయన బలం ఉంటేనే ప్రభు కోసం ఏదైనా చేయగలుగుతావు. ఆయన బలం ఉంటేనే ప్రభు తరపున నువ్వేదైనా చేయగలుగుతావు. ప్రభు బలం లేనప్పుడు నేనేమీ చేయలేను. అప్పుడు నా కోసం అదే ఏదో మనకి కొంతమంది ఇలాగా పొగిడించుకునే పనులు చేస్తారు. అవి వద్దబ్బా, ప్రభు నిన్ను బలపరిచే కొద్దీ ప్రభు కోసం పెద్ద పెద్ద కార్యాలు నువ్వు చెయ్యాలి, పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలి, కానీ విని ఎరుగునటువంటి కార్యాలు చెయ్యాలి. ప్రభువా ఈ తరము వారిలో నేను కొరకు పెద్ద పనులు చేస్తా, గొప్ప కార్యాలు చేస్తా, అలాంటి వాళ్ళల్లో నా పేరు ఉండునుగాక అని మీరేం చేయండి, చిన్న చిన్న విషయాలు ట్రై చేయండి, పెద్ద పెద్ద కార్యాలు చేయడం మొదలెడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమాంతంగా పెద్ద కార్యాలు చేయడానికి ట్రై చేయకండి. చిన్న చిన్న ప్రారంభం స్మాల్గా ఉండనివ్వండి. తర్వాత 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 మొదలెట్టండి. ముందు మన ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలని ఏం చేద్దాం ఆ దరిద్రం ఇప్పుడు అనుకోవాలి, అమ్మో మొన్నటి వరకు మొత్తం ఇల్లంతా మనమే పాకేసాం కదా, పరుపు మీద చూస్తే చిరిగిపోయిన దుప్పట్లో కదా కదా ఇది అంటున్నా. కిచెన్లోకి వెళ్తే అవన్నీ పాత సత్తు గిన్నెలు ఏ గిన్నెలు, అల్యూమినియం గిన్నెలు, అవి ఊరికి కింద పడితే చాలు డుబ్బుకు టుక్కుమని చప్పులు రావడం. ఏందో అసలు బాత్రూమ్కి వెళ్తేనేమో డిమ్ లైటు, అది పెద్ద లైట్ అట్ట ఏదో పాపం లైట్ ఎక్కువ అయిపోద్దట, అది అట్ట చిన్న లైటు, ఇవన్నీ మారాలి. ఇప్పుడు ఏమవ్వాలంటే ఈ దరిద్రం అంతా మూట కట్టుకొని ఊరు వద్దురా బాబు వాళ్ళ ఇంట్లో ఉండొద్దురా అని అన్నీ వెళ్ళాలి. ఏమండి కిచెన్ మారాలి, ఏమండి బెడ్రూమ్లు మారాలి. నేను అంటున్నా అన్ని దేవుడు దయచేయునుగాక. సరే ఇప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకేం చేసినాయి వారి చెవులు అమ్మ, వారి చెవులు చెవుడెక్కిపోవును. అమ్మ ఎవరి చెవులు చెవుడెక్కాలి చెప్పండి అమ్మా. ఏది ఇంతవరకు మనల్ని ఓడిచ్చేసాం, మన మీద ఆట ఆడతాం, వీళ్ళు తొక్కేస్తాం అని వాళ్ళందరూ ఇప్పుడు ఏమవ్వాలి వాళ్ళ చెవులు చెవుడెక్కిపోవును. గట్టిగా చెప్పట్లేదు. చెవుడెక్కిపోవును. ఎవరి చెవులు చెవుడెక్కాలి ఇప్పుడు ఆలోచించేయండి. నేను ఇంకా చెప్తున్నా అమ్మ, చెవుడెక్కాలి. ఇంకేం రాశాడు? సర్పములాగున వారు మన్ను నాకుదురు, మన్ను నాకుతారు, భూమి మీద ప్రాకు పురుగు వలెను, తమ ఎరువులలో నుండి వణుకుచు ప్రాకి వత్తురు. థ్యాంక్స్ అమ్మా. ఈ వాక్యాన్ని కొంచెం మీరు గట్టిగా పట్టుకోండి. ఈ రోజు దేవుని బలం నీ మీదకి వచ్చింది అని అనగా ఏమండి, ఒక్కొక్కసారి మనం ఇలాంటి చదివితే నేను ఇప్పుడు ఏదైనా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలంటే ముందు నాకు ఆయన బలం కావాలి. ఆ బలం ఎక్కడెక్కడ ఉందో మీరు బైబిల్లో వెతికితే 3:16 రాస్తాడు అపోస్తుల కార్యాల్లో. ఏమండి ఆయన పేరులో బలం ఉంటుందట. ఏముంటుందమ్మా? మరి ఆయన వాక్యంలో ఏముంటుంది? బలం ఉంటుందని రాశాడు. అలాగే రాశాడు. ఏమంటే ఆయన పేరులో బలం ఉంటుంది, ఆయన ఏమంటే వాక్యంలో బలం ఉంటుంది. 107వ కీర్తన 20వ వచనంలో ఏం రాశాడు? ఆయన వాక్కును పంపించి కీర్తనలో వారిని వాక్యం వెళ్తూ ఉంటే చీకటిని తన్నుకుంటూ పోతుంది, బుల్రోజర్లాగా తుడుచుకుంటూ పోతుంది అన్నమాట, ఎత్తుకుపోతుంది. రోగాలు గీగాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎలాగరా అంటే అందుకే నేను అంటాను, పేదరికం పోవాలంటే దేవుని వాక్యం రావాలి మనలోకి. దేవునికి స్తోత్రం. కష్టాలు పోవాలంటే దేవుని వాక్యం రావాలి. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే బైబిల్ వాక్యం మన లోపల తేట తెల్లంగా ఫ్రీగా ఓపెన్ అయ్యిందనుకోండి, మీలో నిస్సత్తువుగా ఎవరు ఉండరు, బలహీనులుగా ఎవరు ఉండరు. వాళ్ళు 40 సంవత్సరాలు నడిచిన తర్వాత వాళ్ళ కాళ్ళు వాపులు వచ్చి అట్టగా అలాగే రాశాడా ఏది కొంతమంది ఏరా బాబు వెనకాల అలాగ వచ్చేసారేట్రా, అలాగ ఆగిపోయారేట్రా, కాళ్ళు ఆపులు వచ్చినాయండి. ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఉందేంటి? 108 ఏమైనా ఉందా అక్కడ? బస్సు ఏమైనా ఉందా? ఏమండే ఏం లేదు సార్. ఏటో వాళ్ళందరూ వాళ్ళ బట్టలట చీకిపోలేదట, రోజు ఇస్త్రీ చేసినట్టుగా, ఏది షాపులోంచి కొత్త బట్టలు వచ్చినట్టుగా. ఏంటంటారు వాళ్ళని చూడగానే, బాబు వీళ్ళు ఒక్కడెవరో 1000 మందితో సమానంరా బాబు, వాళ్ళతో మనం నెగ్గలేమురా బాబు అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చదివితేనమ్మా అన్యజనులు చెప్పుకోవాలి మీరు బలవంతులు అని చెప్పాలి, అంతేనా? సరే, నిర్గమాకాండము 34:10వ వచనంలో మాట రాశాడండి. నేను ఇక్కడితో ఈ వాక్యాన్ని ఆపుతా, టైం అయిపోయినట్టే తెలుస్తుంది నాకు. ఏమంటే అయితే ఒక్క మాట అమ్మ, అన్యజనులు ఈ దెబ్బతో చెప్పుకోవాలి, అమ్మో వీళ్ళ గురించి మనం ఏమేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకేంటంటే మన నోరు మూసుకునే రోజులు వచ్చినాయి. ఏమంటే మన విరోధులకు ఇప్పుడు ఏమొచ్చింది? నోరు మూసుకోవాలి. నోరు మూసుకోవడం పోను అక్కడ వదిలేసాడా, మట్టి కరుచుకుపోతారు. చివరికి ఏం కరుచుకుపోతారు వాళ్ళు? మన మీద ఏడ్చిన వాళ్ళు ఏమవ్వాలి? మట్టి కరుచుకుపోవాలి. వాళ్ళ చెవులు ఎలాగుంటాయట? గింకురు అనేటట్టుగా చెవుడెక్కుపోవాలట. ఏమెక్కుపోవాలి? నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్, వీళ్ళ దేవుడు వెళ్ళిన ఆవరించాడు చూసుకో. ఒక వచనం చెప్తా, ఒక్క వచనం, ఇది ఒక్కటే. ఇందాక ఏదో ఒక వచనం చెప్పానమ్మా 34.
అందుకు ఆయన చదవండి అమ్మా. అందుకు ఆయన ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేస్తాను. నీవు ఏ ప్రజలు నడుమవన్నావో చదవమ్మా. ఆ ప్రజలందరూ ఏ ప్రజలమ్మా? ఏ ప్రజల మధ్యలో మీరు ఉన్నారో ఆ ప్రజలందరూ ఎవరు మీ ప్రజలు? ఎవరు మన ఇంటి పక్కన చుట్టూ ఉంటారు వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళు లెక్క అనుకుందాం. కానీ వాళ్ళకన్నా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, మన బంధువులు. వాళ్ళందరూ ఏరా హైదరాబాద్ వెళ్ళో ఏమన్నా గడించావా అదొకటి అడుగుతారు కదా. హైదరాబాద్ వెళ్ళో ఆ ట్రంకు పెట్టి వేసుకుని వెళ్ళో, ఆ డొక్కు బాక్స్ వేసుకుని వెళ్ళో, అప్పుడు ఏదో 2 బ్యాగులు పెట్టుకొని వచ్చా. హైదరాబాద్ వెళ్ళో ఏమైనా గడించావా? రారా ఇప్పుడు రారా, ఏకులాగా నేను ఇప్పుడు ఏమయ్యానని చెప్పాలి, అడిగి మేకులాగా అయ్యానని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పేదరికం అనేది రానివ్వకండి. రోగంగా నేను చెప్పేది వినాలంతే. వాక్యం చెప్పింది వాక్యమే నమ్మండి. ఏమైనా వాక్యమే కరెక్ట్, ఎప్పటికైనా వాక్యమే కరెక్ట్. కాకపోతే కొంచెం తారతమ్యత ఏంటంటే నువ్వు అండర్స్టాండింగ్ చేసుకునే దాని మీద తేడా వస్తుంది అంతేగాని కొంచెం వాక్యం కనుక అర్థమైతే ఇక చూడు సార్, మన ఇళ్లలో బలహీనులు ఉండరు, రోగులు ఉండరు, వ్యాధిగ్రస్తులు ఉండరు. అంటే వీళ్ళంతా చచ్చిపోతారని కాదు, వీళ్ళంతా బాగా అయిపోయి ఏమంటే మిగిలిన వాళ్ళు బాగు చేసేటట్టుగా. సార్ అప్పుడు మీకు ఏదో ఒంట్లో బాగాలేదని విన్నాం కదా సార్ అని అంటే విన్నావా అని అంటాను. ఎలాగని చూసాక మరి ఇప్పుడు ఎలాగున్నారు సార్ అంటే అప్పుడు కానీ ఇప్పుడు బాగున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల? యేసయ్య వల్ల. ఒక్క రెఫరెన్స్ చెప్తాను, టైం అయిపోయినట్టు అనిపిస్తుంది మీ మొఖాలు చూస్తుంటే. 18 కీర్తన 29 చదవండి సార్. ఒక్క వచనమే అదొక్కట. 18:29 వచనం ఏం రాశాడు కీర్తనలో? సహాయము వలన అమ్మా వినాలి. మీ సహాయము వలన సైన్యమును జయింతును. ఏం జయిస్తాడటమ్మా? సైన్యమును జయించు. బలం అంటే ఏంటో తెలుసా? దేవుని సహాయం. బలం అంటే ఇప్పుడు ఇలాగే ఉంటాయి బైబిల్లో. ఆయన బలం అని అనగానే బలం 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 అని ఎదిగితే రావయ్యి. బలం అంటే ఆయన సహాయం. అదే నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. సైన్యం అన్నాడా? సైన్యములు అని అన్నాడా? సైన్యమును ప్లూరల్ అన్నాడా? సింగులర్ అన్నాడా? ప్లూరలే. ఎలాగన్నాడు అక్కడ? సైన్యమును. అంటే అప్పుడు మీరు ఎన్ని జయించాలి? ఆయన చూడండి కీర్తనాకారుడు, ప్రభువా నీ సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రాకారం అంటే ఎవరిదే? సైతాన్ గడు ప్రాకారంలోకి వెళ్ళిపోయి కుమ్మి పడేసేయాలండి. వెళ్ళరా అక్కడి నుంచే, నేను వచ్చాక ఇంకా నీ ఆటలు ఇక్కడ కుదరవు అని ఏం చేయాలి? అక్కడ ఉన్న వాళ్ళని మీరు యోధాపత్రిక 24లో కొందరినైనను అగ్నిలో నుండి లాగి బయటకు తీసుకురావాలట. అట్లాగా వాడి చేతిలో ఉన్న వాళ్ళని లాక్కు రావడమే దేవుడు నీకు బలముగా ఉండినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభు మనందరినీ తన కృపలో విస్తరింప చేయునుగాక. ప్రైజ్ లార్డ్.